హలో! హాయ్ అందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. దట్ ఈస్ పత్రిజీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. దట్ ఈస్ పత్రిజీ కార్యక్రమంలో ఈరోజు మన ముందున్న మన మాస్టర్ హైదరాబాద్ నుంచి సబితా ఉమా మహేష్ గారు. సబితా మాస్టర్ గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఇంకొకసారి తాము 94 నుంచే ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ దగ్గర ఎప్పుడైతే ధ్యానాన్ని తెలుసుకున్నారో, వారు ఈ ధ్యానం లోలోతుల అంతా తెలుసుకొని విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ వారిలో మార్పులు ఎన్నో తెచ్చుకున్నారు. మరి వారి వివాహం గూడా పత్రి సార్ సమక్షంలోనే జరిగింది. మరి అలాంటి మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని వారికి పత్రిజీతో గడిపినప్పుడు ఎలాంటి విషయాలలో దట్ ఈస్ పత్రిజీ అనిపించింది? ఏ ఏ సందర్భాలలో ప్రేరణ పొందారు? వారి ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ మ్యామ్. నమస్తే. నమస్తే. మేడం. థాంక్ యూ మేడం. చెప్పండి మేడం, అసలు మీరు ఎలా ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చారు? సార్‌ని ఎలా కలిసారు? ఆ విశేషాలు పంచుకోండి ప్లీజ్. యెస్ మేడం. ఫస్ట్ పత్రి సారు, పత్రి మేడంకు నా ఆత్మ ప్రణామాలు. పత్రి సారు, పత్రి మేడం మాకెలా అంటే ఒక ఫాదర్, మదర్ లాగా. ఫస్ట్ నేను బ్రీఫ్‌గా నా గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటాను. సో, ఆఫ్టర్ ష్యూర్ దాట్ మ్యామ్. మనం ప్రోగ్రామ్‌లోకెళ్దాము. ఓకే. అయితే 94లో మా బ్రదర్ మారుతి ద్వారా నాకు ధ్యానం పరిచయం అయింది. మా నేటివ్ వచ్చేసి అనంతపురం. సో, ఫస్ట్ టైమ్ ఈ ధ్యానం గురించి తెలిసినప్పుడు అక్కడ మనకి అనంతపూర్ కేర్ సెంటర్‌లో విజయ్ కుమార్ సార్ అని స్టార్ట్ చేయడం జరిగింది. మేము అప్పుడు ఫస్ట్ టైమ్ మాకింకా ధ్యానం అంతా ఏం తెలీదు కాబట్టి మేమలా జాలీగా ఆడుకుంటూ, పాడుకుంటూ అలా క్లాస్‌కి పత్రి సార్ క్లాస్‌కి వెళ్ళిపోయేవాళ్ళము. ఇక్కడ చాలా మంది అనంతపూర్ టీమ్ ఉండేది. అన్నపూర్ణ కానీ, కృష్ణ అన్న అట్లా చాలా మంది టీమ్ అంతా ఉండేవాళ్ళు. రాము వీళ్ళంతా కూడా. రంగా సారు. వెళ్ళేవాళ్ళము. అంతా కూడా ఏం తెలిసేది కాదు. సార్ మాకప్పట్లో ఏంటంటే చాలా కొద్ది మంది ఉండేవారు అప్పట్లో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే ఆ టైంలో బిట్వీన్ 90 టు ఇటు 2000 వరకు ఎక్కువ మంది లేరు. అవును. అప్పుడు అంటే సార్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి కానీ అప్పుడు మాస్టర్స్ నిజంగా చాలా లక్కీ అని చెప్పాలి. బిట్వీన్ 90-2000 వరకు ఎవరైతే ఉన్నారో మాస్టర్స్ వాళ్ళు చాలా లక్కీ. మా బ్రదర్ మారుతి కూడా ఎన్నో చాలా రోజులు మా పత్రి సార్‌తో స్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు చాలా కొద్ది మందిలో వెళ్తే సార్ హౌస్ ఉండేది, ఇల్లు ఉండేది సార్‌ది పిరమిడ్‌కి దగ్గరలో. సార్ ఒక బోర్డ్ పెట్టుకునేవారు. ఇక్కడ ధ్యానం చెప్పబడుతుందని చెప్పి సార్ బోర్డ్ పెట్టేవారు పత్రి సారు. ఒకరో ఇద్దరో వచ్చేవారు. ఒకరో ఇద్దరు కూడా సార్ ధ్యానం చెప్పేవారు. అప్పుడే చాలా మంది మన సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా అంటారు కదా! 100 మంది ఉన్నా ఏమీ లాభం లేదు. ఒక 10 మందికి మనకి దొరికిన ఆణిముత్యాలు దొరికినా కూడా మనకి అది ఒక మనిషి అంటే ఒక 1 పర్సన్ ఈస్ ఈక్వల్ టు 100 మెంబర్స్ అన్నట్టుగా అప్పట్లో అందరి ఈ సీనియర్ మాస్టర్స్ అంతా కూడా చాలా మంది మనకు తెలుసు. రంగా సార్ గాని, ఇంకా ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. అందరూ కూడా మనకి సీనియర్ మాస్టర్స్ అంతా డాక్టర్ పరమేశ్వర్ సార్ గాని, ఇలా కర్నూలు బ్యాచ్ అంతా. కర్నూలు చెప్పాలంటే కర్నూలు మెయిన్ బ్యాచ్ చెప్పాలి. ఇంతకు స్టార్ట్ అయిందే కర్నూలు మన పిఎస్ఎస్ఎం ఫస్ట్ మెడిటేషన్ పిరమిడ్ స్టార్ట్ అయిందే కర్నూలు నుంచి స్టార్ట్ అయింది. సో, కర్నూలులో మాస్టర్స్ అందరూ చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అప్పుడు పత్రి సార్‌కి అంతా ఇట్లా సార్ అందరిని ఇలా సెలెక్ట్ చేస్తున్నారు సార్ ఇలా 10 మెంబర్స్‌ని, 20 మెంబర్స్‌ని. ఆళ్ళే చాలా ముందుకు తీసుకెళ్లారు. మా సార్ ఉమామేష్ కానీ, ఇట్లా చాలా మంది చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది ఉంటారు. సో, అలా మూవ్‌మెంట్ అలా మెల్లగా నాకు స్టార్ట్ అయింది. దాని తర్వాత మా పేరెంట్స్ కూడా ఫాదర్, మదర్ అందరూ కూడా దీంట్లో ధ్యానంలోకి రావడం జరిగింది. సో, ఇలా నాకు వచ్చిన తర్వాత మేమప్పుడు నాన్ వెజ్ ఇంకా తినేవాళ్ళం యాక్చువల్‌గా. ఒక ఎక్స్‌పీరియన్స్‌తో స్మాల్ ఎక్స్‌పీరియన్స్‌తో నాకీ నాన్ వెజ్ అనేది నేను మానేసేయడం జరిగింది. ఇంకా అది నేను ఆహ్, వదిలేసానప్పుడు. అంతో ఇంతో చిన్న ఓకే. కోరికను కూడా నేను నాన్ వెజిటేరియన్ వదిలేసేసాను. సో, ఆఫ్టర్ దట్ ఏంటంటే, ఇలా మేము సార్‌ని కలిసేవాళ్ళము. ఇలా హైదరాబాద్‌లో అంతా కూడా సార్ సెషన్స్‌కెళ్ళేవాళ్ళము. అది జరుగుతూ ఉండేది. సార్‌ని కలిసేవాళ్ళము. తమాషాగా చిన్న పిల్లలాగా సార్ మేము కర్నూలు కేర్ సెంటర్‌కెళ్తే కూడా సార్ వాళ్ళతో వెళ్లి "నువ్వు ధ్యానం ఎక్స్‌పీరియన్సెస్ వెళ్లి వినిపో" అని చెప్పేవారనమాట. సో, ఇందాకన్నట్టు నేను పత్రి మేడంని చాలా క్లోజ్‌గా చాలా పత్రి మేడంతో కూడా నేను చాలా అప్పట్లో ఒక మదర్‌లాగా చాలా టైమ్ స్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక టైమ్ ఉండేది చాలా. స్పెండ్ చేయడం జరిగింది. సార్‌తో కూడా చాలా టైమ్ స్పెండ్ చేయడం జరిగింది. ఒకేసారి డాటర్స్ కూడా అప్పుడు చిన్నగుండేవారు. సో, మా బ్రదరు గాని, మేమంతా చాలా మంది టీమ్ చెప్పాను కదా! ఈ కర్నూలు టీమ్, అనంతపూర్ టీమ్ గాని మేమంతా కూడా హ్యాపీగా ఆడుకుంటూ కర్నూలు పిరమిడ్‌లో ఇలా సార్‌తో చాలా 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 అవర్స్ స్పెండ్ చేయడం, చాలా రోజులు స్పెండ్ చేయడం జరిగింది. రియల్‌గా దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంత లక్కీ ఆ టైమ్‌లో, ఆ పీరియడ్‌లో నేనున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, అలా జరుగుతూ ఉండింది. 2001 డిసెంబర్‌లో ఏంటంటే ఈ మనకి ఇట్లా మా సార్ పరిచయం అవ్వడము ట్రెక్కింగ్‌లో మీ అందరికీ తెలుసు 'ప్రకృతి ఉమామేష్' అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆయన పరిచయం యెస్ మ్యామ్. అవ్వడము, మా సార్ పరిచయం అవ్వడము.
దాని తర్వాత పత్రి సార్ దగ్గరికి వెళ్ళాము. సార్ వెళ్తే ఏంటంటే మన సారు అంటే సార్ ఏంటి మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి సార్ని వెళ్ళి అడగడం జరిగింది. సార్ అప్పుడు ఏం చేశారంటే డే, టైం ధ్యానమగ్నంలో సార్ రాసిచ్చేసారు. 2001 డిసెంబర్‌లో మా మ్యారేజ్ పత్రి సారు, పత్రి మేడం చేతుల మీదుగా మా మ్యారేజ్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము యాక్చువల్‌గా మేము. ఇప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. పత్రి మేడం ఎలా చూసుకున్నారంటే అప్పట్లో ఇప్పుడంటే ఇప్పుడు చాలా చాలా మంది వచ్చేసారు. చాలా బిజీ అయిపోయారు. అప్పట్లో మేడం ఎలా మమ్మల్ని ఎలా అంత బాగా చూసుకున్నారంటే వాళ్ళ డాటర్స్ లాగా చూసుకున్నారు చెప్పాలంటే. ఏదైనా అడిగినా గూడా ఏదైనా మనం సలహా ఇవ్వడం కానీ, అంత చక్కగా పత్రి సార్ గూడా అంత చక్కగా మమ్మల్ని ఇద్దరిని మా సార్‌కి ఆయన ఎక్స్‌పీరియన్స్ ఆయనకుంటుంది. ఎలా కేర్ తీసుకున్నారని జెప్పేసి నా ఎక్స్‌పీరియన్స్ నాకుంటుంది. మమ్మల్ని నిజంగా ఎంత ఒక పిల్లల్లాగా చిల్డ్రన్ ఎలా అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారనేది అది నిజంగా దట్ ఈస్ పత్రిజీ అని చెప్పాలి. అంత అవసరం లేదు యాక్చువల్‌గా మమ్మల్ని ఆయన ఏమన్నా తీసుకోకపోయిండొచ్చు కూడా కేర్ యాక్చువల్‌గా. కానీ ఎంత చక్కగా మమ్మల్ని వాళ్ళు కేర్ తీసుకుంటూ వాళ్ళ హ్యాండ్స్‌లోకి తీసుకుంటూ వచ్చారంటే అది మాకే తెలుసు. ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే. సో, ఈ యెస్ విధంగా మ్యామ్. ఇలా 2001 డిసెంబర్ మ్యారేజ్ తర్వాత మెహబూబ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసేసి ఆహ్, అది 1500 విలేజెస్ అది ఉంటుంది యాక్చువల్‌గా అది. చాలా మంది అప్పుడే నాకు ధ్యానం అంటే తెలుసు కానీ ధ్యాన ప్రచారం అంటే నాకు తెలీదు. మెహబూబ్ డిస్ట్రిక్ట్ మ్యారేజ్ తర్వాతే అసలు సినిమా అంటారు కదా! అలా అసలు సినిమా కనిపించింది. హ్మ్. సార్ మా ఇంటికొచ్చేవారు. ఎంతో అప్పుడు మేము కొత్తగా మ్యారేజ్ మేము అయిన తర్వాత చిన్న హౌస్‌లో మేమున్నాం అంతే. అయినా గూడా సార్ పెద్ద హ్మ్. పెద్ద హౌసెస్ అన్నీ ఉండేటివి. అయినా సార్ మా ఇంటికొచ్చేవారు. మా ఇంటికొచ్చి హైదరాబాద్‌కి వెళ్తూ సారు కానీ 100 టైమ్స్ సార్ వచ్చింటారు రెగ్యులర్‌కి. అక్కడ ప్రచారం జరుగుతున్నప్పుడు గాని, మనకి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గాని, ఈ మూవ్‌మెంట్స్ అన్ని జరిగాయి కదా! పిరమిడ్స్ హ్మ్. ఇవి చాలా వచ్చాయి అక్కడ. మెహబూబ్ డిస్ట్రిక్ట్ అంతా చాలా ఫేమస్ అది. ఒక పెద్ద అవును. మూవ్‌మెంట్ అక్కడ. చాలా పెద్ద మూవ్‌మెంటే జరిగింది. కొన్ని వందల పిరమిడ్స్ కర్నూలు రావడం. తర్వాత మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఎక్కువ జరిగింది. యెస్. యెస్. అందరికి హ్మ్. తెలుసు. హ్మ్. సో, ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ కూడా అక్కడి నుంచి రావడం జరిగింది మెహబూబ్ డిస్ట్రిక్ట్ నుంచి. సో, ఇలా సార్ చిన్న హౌస్ అయినా సరే సార్ మా ఇంటికి రావడము సారు బాగా అప్పుడు చాలా కోపంగా ఉండేవారు సార్. అందరికీ తెలుసు ఆ విషయం. అప్పుడు మాస్టర్స్ పడిన దెబ్బలు గాని, కోపం గాని చూసినప్పుడు మాస్టర్సే ఎక్కువ చూసారు. సో, అదంతా సార్ అందరికీ తెలిసిన విషయాలే అవన్నీ గూడా. సో, అలా జరుగుతూ ఉండేది. చాలా విషయాలన్నీ తెలుసుకునేవాళ్ళము పత్రి సారు. 2001 తర్వాత ఏంటంటే, ఈ 3 ఇయర్స్ మూవ్‌మెంట్ అయిపోయిన తర్వాత సార్ ఏం చెప్పారంటే, మీరందరూ షిరిడీకెళ్ళాలి అని చెప్పారు. బికాస్ ధ్యాన మహారాష్ట్ర అది మనకు మూవ్‌మెంట్ ఉంది. అది మీరు కంప్లీట్ చేయాలని చెప్పేసేసి సార్ చెప్పడం జరిగింది. సో, అప్పుడు మేము వెళ్ళేసేసి అక్కడేంటంటే ఇక్కడైతే మనకి చాలా ఈజీ మన వాళ్ళంతా ఉంటారు. బట్ 2005లో యాక్చువల్‌గా ఫస్ట్ ఈ ధ్యాన మహారాష్ట్ర మూవ్‌మెంట్ ఎలా అయితే సుమంత్ అని చెప్పేసేసి ఆయన మా బ్రదర్ లాగే ఆయన. ఆయన ఫస్ట్ పూణేలో ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేసేవారు. అక్కడి నుంచి మొత్తం అంతా కూడా మిషన్ అంటారు కదా! మొత్తం ఆపరేషన్ అంటారు కదా! అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నమాట. సో, మా టీమ్ చాలా పెద్ద టీమ్ ఉండేది. మేము ఒక 10 మెంబర్స్, 50 మెంబర్స్ టీమ్ ఉండేవాళ్ళం. బట్ ఈక్వల్ టు 100 మెంబర్స్ అన్నమాట. సో, అప్పట్లో ఎలా హ్మ్. అంటే సొసైటీ ఇంకా పైకొస్తున్న టైం అది. అలాంటి టైంలో ఎవ్వరికీ ఏం తెలీదు. మన సొసైటీ గురించి చూపించాలంటే ఇప్పుడు ఈజీగా మనం హ్యాపీగా మనం వెబ్‌సైట్‌లో ఓపెన్ చేస్తాము. తీసేస్తామంటే ఈజీగా చూపించగలుగుతాము. అప్పుడు ఏమీ లేదు. నో సోర్స్ అన్నమాట. ఒక మెడిటేషన్, ఒక ధ్యానం చెప్పాలా వేరే వాళ్ళకి అంటే అది చాలా డిఫికల్ట్‌గా ఉంటది. చాలా కష్టంగా ఉంటది. సో, అలాగా మేము వెళ్ళడం జరిగింది. అదే అంటే స్టార్టింగ్ నుంచి మనం విత్తనం సీడ్ ఏస్తాం చూడండి. సీడ్ ఏసి ఎలా అయితే మనం చెట్టుని పెంచుతామో అలా మొత్తం మేము 50 మెంబర్స్ మేమంతా టీమ్ ఉండేవాళ్ళము. ఆంజనేయ శర్మ సార్ గాని సార్ సార్ పరమేశ్వరుడు సార్ గాని, పద్మజ మేడం వీళ్ళంతా మమ్మల్ని లీడ్ చేసేవారు. టీమ్ అంతా కూడా. అలా ఆ తర్వాత 2 ఇయర్స్, 3 ఇయర్స్ చేసాం. మొత్తం అంతా కంప్లీట్ మెహబూబ్ డిస్ట్రిక్ట్ కంప్లీట్ అయింది. 2006 ధ్యాన మహాయజ్ఞం అంటారు కదా! మనం ఇప్పుడు ఎలా అయితే కడతాలో జరుపుకుంటున్నామో, అక్కడ 2006లో షిరిడీలో పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. చాలా మంది అంటే మనం ఇప్పుడు బ్రీఫ్‌గా చెప్పుకోవాలి కాబట్టి నేను జస్ట్ మీకు హైలైట్స్ చెప్తున్నాను. యెస్ మ్యామ్. చాలా మంది మాస్టర్స్ మనకు పెద్ద పెద్ద వీఐపీస్ కానీ, పెద్ద పెద్ద గురువులు, జైన్ గురువులు యాక్చువల్లీ వాళ్ళంతా హ్మ్. రారు యాక్చువల్‌గా. హ్మ్. మన పత్రి సార్ ప్రోగ్రామ్‌కి వాళ్ళు ఎక్కడి నుంచో పాదయాత్ర రావాలి. మనం ఎలా వెళ్తాం వెహికల్స్‌లో వెళ్తాం కదా! మనము ఇప్పుడు బాంబే నుంచి హైదరాబాద్ రావాలి. మనం వెహికల్స్‌లో రావాలి అలా కాదు. ఎక్కడికైనా వాళ్ళు పాదయాత్ర పోవాల్సిందే. నడుచుకుంటూ వెళ్ళాల్సిందే వాళ్ళు. అలా హుహు. జైన్ గురువు ప్రీతి సుధాజీ మహారాజ్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఒక్క మాట చెప్తే చాలు అక్కడ జైన్స్ అంతా కూడా మొత్తం పెద్ద పెద్ద సేట్లంతా కూడా ఆ మాటకి ఎదురు చెప్పారన్నమాట. అలాంటి పెద్ద గురువు నడుచుకుంటూ వచ్చి మన షిరిడీకొచ్చారు. మన ఓహ్! ధ్యానం గ్రేట్. అటెండ్ కావడం కోసం. హ్మ్. అంత పెద్ద గురువు యాక్చువల్‌గా. సో, లోపల ప్రాంగణంలోనే ఒక టెంట్ లాగా వేసేసేసి వాళ్ళు యాక్చువల్లీ ఎవరు టచ్ చేయకూడదు మనం. వాళ్ళని ఎవరిని టచ్ చేయకూడదు. కాబట్టి ఒక సెపరేట్‌గా వాళ్ళకి టెంట్ పెట్టేసి మేము 1 వీక్ చక్కగా ఆమె అక్కడే ఉండి వాళ్ళ అందరితో వాళ్ళ టీమ్‌తో అంతా కూడా
వాళ్ళ బృందం అంతా ఉంటారు కదా, అందరితో అక్కడే ఉండి ఆమె లోపలే, అంటే మన ఇప్పుడు షిరిడి టెంపుల్ ఉందా, షిరిడి టెంపుల్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో మన ప్రోగ్రామ్ జరిగింది జ్ఞానమైక్. అక్కడ మన జంగిలిదాస్ మహారాజ్ అని చెప్పేసి ఆయన ఒక జస్ట్ మనం ఇంపార్టెంట్ పర్సన్, ఆయన మెయిన్ పర్సన్. అంటే ఈ ధ్యానమైక్యం కావడానికి కోసం మెయిన్ షిరిడి ఈ శివాజీ మహారాజ్ ఒకరు, జంగిలిదాస్ మహారాజ్ ఒకరు, షిరిడి సంస్థాన్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా మేము క్లాసెస్ తీసుకునే వాళ్ళం మేము. సో అలాగా ఎవరైతే ఉన్నారో ఈ త్రీ చెప్పాను నేను, టీం అంతా కూడా చాలా చక్కగా సహకరించారనమాట మన ధ్యాన మహాయజ్ఞం కావడానికి. సో సక్సెస్ఫుల్ గా 2006లో షిరిడిలో మనము ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. సో ఆ తర్వాత సార్ ఏంటంటే మీరు ఇంకా మళ్ళా షిల్లాంగ్, గువాహటి, సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఉంటాయి. ఈ సిఆర్పిఎఫ్ క్యాంప్స్ అంతా కూడా మీరు కవర్ చేయాలని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సో అప్పుడు దాంట్లో లోపలికి మేమంతా టీం అంతా వెళ్ళిపోయి, అది చాలా డిఫికల్ట్ యాక్చువల్ గా, చాలా కష్టంగా ఉండేది జర్నీ కూడా. అప్పటికి ఎట్లంటే మనం ఫ్లైట్ కొంచెం మనకు ఫెసిలిటీస్ వచ్చాయి. అప్పుడు ఎలా అంటే మనం ఎంత చేసినా కూడా అన్ని ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి, మన చిన్న ఫోన్, స్మాల్ ఫోన్ ఉండేది మనకి, ఆ ఫోన్ తో అన్ని ఆపరేట్ చాలా డిఫికల్ట్ గా ఉండేది. హీట్ ఎక్కువైంది అనమాట ఆ ఫోన్, స్మాల్ ఫోన్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ కాంటాక్ట్స్. సో షిల్లాంగ్, గువాహటి కవర్ చేయడము, అలా కంటిన్యూస్ గా నా జర్నీ ఆల్మోస్ట్ 94లో నాకు పత్రిసారి పరిచయం అవ్వడము, ధ్యానం పరిచయం అవ్వడము, స్టిల్ ఇప్పుడు కూడా అది అలాగే రన్ అవుతుంది. సో కంటిన్యూస్ చేస్తూ ఢిల్లీ కానీ, సో ఢిల్లీలో ఫస్ట్ మేమే యాక్చువల్ స్టార్ట్ చేసాము. ఢిల్లీ మూమెంట్ స్టార్ట్ చేసింది మేమే. అదర్ సార్ వచ్చారు, మీ అందరికి తెలుసు ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది. సో ఇలా అన్ని చోట్ల చేసుకుంటూ స్కూల్స్ అంట, కాలేజెస్ అంట అన్ని కవర్ చేస్తూ, మళ్ళీ 2013లో యాక్చువల్గా ఏంటంటే గురువు గారు మీరంతా నార్త్ ఇండియా తిరిగారు కాబట్టి మీ టీం అంతా కూడా అగైన్ మీరు ఇక్కడ ఎంత 2 years మీరు చేయాలి అంటే, ఇక్కడ షిల్లాంగ్, ఇక్కడ మనకి పంజాబీ, గుజరాతీ, మార్వాడి, బెంగాలీ ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ మన సొసైటీస్ హైదరాబాద్ లో ఉంది. దీన్ని మళ్ళీ అందరికి హిందీ వాళ్ళందరినీ మళ్ళీ మనం అగైన్ ఇంకొకసారి 2 years మనం వాళ్ళ కోసం చాలా చేయడం జరిగింది, చాలా ఎఫర్ట్ పెట్టడం జరిగింది. అందరినీ కూడా సార్ని కూడా చక్కగా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలా కంటిన్యూస్ గా మేము ఆ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది నా ఇంట్రొడక్షన్ యాక్చువల్ గా. మ్యామ్ అయితే 94లో చూస్తే తిప్పి మీరు ఎంత లెక్క పెట్టుకున్నా ఒక 100 మంది లోపు ఉన్నారు. ఇప్పుడు 30 years అయిపోయింది, మీరు ఆల్రెడీ 31 years. ఇప్పటికి అప్పటికి కంపేర్ చేస్తే సార్లో మీకు అసలు ఇదంతా సార్ ముందే ఊహించారా? ఇట్లాంటి ఏవి ఎక్కువ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుండేవి? అప్పట్లో మాకు అసలు ఏం తెలిసేది కాదు యాక్చువల్ గా. ఇలా మనకి ఇలా ఉంటుందని కూడా మనకేం తెలీదు. అంటే ఒక గురువు తెలుస్తుంది యాక్చువల్ గా. ఆయన ఎలా ఆయన అనుకున్న టార్గెట్ కానీ, ఆయన ఒక కమాండ్ ఎలా ఉండేది. ఎందుకంటే మేము సార్తో తిరుగుతున్నప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్ అంటే అది ఓకే, కానీ వేరే చోట నార్త్ సైడ్ తిరుగుతున్నప్పుడు ఆయన ఎంతో మంది వస్తారు, ఆయన కాన్సెప్ట్ ఎంత పవర్ఫుల్ అని ఉండేది. ఆయన ఎక్కడ కూడా మార్చేవారు కాదు. శాకాహారం చెప్పేవారు, వెజిటేరియన్ చెప్పేవారు. మన ఈ ధ్యానం అంటే ఏంటి, ఆనాపాన సతి, ఇంకంతే, వేరే ధ్యానం గురించి చెప్పేవారు కాదు ఆయన. ఎలా అన్నా సరే నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే ఉండు లేకుంటే వెళ్ళు. బట్ నేను సార్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంత గట్స్, అంత స్ట్రాంగ్ గా ఓపెన్ గా చెప్పడం, ధ్యానం అంటే ఇది అని బల్లగుద్ది చెప్పడం అనేది నేను పత్రిసారి గురించి నేను నేర్చుకోవడం జరిగింది. అందుకే అందరం మనం ఇప్పుడు సార్ ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్ కానీ, ఆ కాన్సెప్ట్ మనం ఇప్పుడు అందరం మనం చక్కగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం ఎక్కడ భయపడకోకుండా, దేని చేంజ్ చేయకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. సరే ఉంటే ఉంటారు, లేకుంటే వెళ్ళిపోతారు. అది ఆ గట్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డేర్ ఎక్కడి నుంచి వచ్చింది, అంత ఫియర్లెస్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది, పత్రిసార్ దగ్గర నుంచి నేర్చు. అవును. ఇక అంటే అసలు ఆ ధైర్యం కానివ్వండి, ఆ కలేజ్ అనొచ్చు, ఇంకా ఏదైనా అనొచ్చు, సార్ చెప్పారంటే చేయటమే, మీరు ఇంకా రెండో థాట్ లేదు. ఎక్కడ అందులో ఎలా ఉంటదంటే అది మేడం, ఇప్పుడున్నట్టు కాదు. చెప్పాను కదా, అప్పుడు ఏం మీడియా ఉండేది కాదు మనకి. ఈ సోషల్ మీడియా కానీ, అంటే వాట్సాప్ కానీ, ఇప్పుడు ఒకటి ఏమైనా మనం షేర్ చేస్తే హండ్రెడ్స్ లో, థౌజండ్స్ లో వెళ్ళిపోతుంది వాట్సాప్. అలా కాదు, చేసినా మాన్యువల్ గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అహ్మద్ నగర్ ఏరియాలో మేము జైన్ టెంపుల్ లో పెట్టాం సార్. అంటే జైన్ గురువులంతా ఉంటారు, పత్రిసార్ వస్తారు అనమాట. ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి, మొత్తం అరేంజ్మెంట్స్ అంతా కూడా ఎక్కడన్నా తేడా వస్తే సార్ గురించి మనకు తెలిసిందే. కానీ చాలా జాగ్రత్తగా చేస్తూ అన్ని ప్యాంప్లెట్స్ పంచాం మేము. అహ్మద్ నగర్ లో ఆల్మోస్ట్ 10,000 ప్యాంప్లెట్స్ పంచాం. అంటే ఏది చేసినా కూడా ఫిజికల్ గా చేయాలి. సార్ ఏంటంటే చాలా చక్కగా సార్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చేవారు సార్. అంటే మనకి
ఏదన్నా చిన్నవి లోటుపాట్లు ఉన్నా కూడా సార్ ఏంటంటే మనం అంత కష్టపడి చేస్తున్నాం మనము. ఎంతో డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటాం. ఎన్నో టాస్క్‌లు. అక్కడ మనకెవరు తెలీదు కదా! కొత్తగా మనకి అవును. ఇంకా ఇంట్రొడక్షన్ మనం ఇంకా అప్పుడు. హ్మ్. సైడ్ 2004 చెప్తున్నా నేను. హ్మ్. అప్పుడు అక్కడ ఎవరికి తెలుస్తుంది? సో, అయినా కూడా మేమంతా చేసినందుకు సార్ ఏంటంటే, ఆ సార్ అలా ఫ్రీడమ్ ఇచ్చేవారు. దాని తర్వాత ప్రోగ్రామ్ తర్వాత మాకేం అర్థమయ్యేదంటే, ఓకే. కాన్ఫిడెన్స్ ఉంటుంది గదా! ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుందండి? ఎలా వస్తుందది? చక్కగా అన్ని నువ్వు అందిస్తుంటే, ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటే, నువ్వు అన్ని సలహాలు ఇస్తూ ఉంటే, గురువు సలహాలు ఇస్తుంటే, మనము ఎలా అయిపోతాం? డిపెండెన్సీ అయిపోతాం. ఆ! ఆయన ఆయన తెలియకనే ఏం చేశారంటే, మనకొకటి ప్రోగ్రామ్ ఇచ్చేస్తారు. మళ్ళా అడగరు ఇంక సార్. మేము సార్ ఓకే. వస్తున్న యెస్. ఎన్నో డిఫికల్టీస్ ఫేస్ చేసాం. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ సార్ టాస్క్ ఇచ్చేసేవారు. సార్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. డేట్ చెప్పేవారు. సార్ వచ్చేసేవారు. చాలా ఉండేది. కానీ ఆ తర్వాత నాకేం అండర్‌స్టాండ్ అయిందంటే, సార్ ఎంత నిలబెట్టారు మనల్ని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటే గురువే నీకు దిక్కు. హ్మ్. గురువుకు నువ్వు సరెండర్ గా, గురువుకి కాళ్ళు మొక్కు. గురువు చెప్పింది నువ్వు చెయ్యి. అలా కాకోకుండా నీకు నువ్వు నిలబడు. నీకు నువ్వు స్టాండ్ కా అనేది ఎంత హ్మ్. కష్టము. అంటే ఒక క్వాలిటీ నేర్చుకోవాలా అంటే ఒక మన లైఫ్ టైమ్‌లో అంత ఈజీ కాదు. సో, గురువు అనేవారే మనల్ని నేర్పించగలుగుతారు. సో, యెస్ ఆ మ్యామ్. తర్వాత తెలిసిందేంటంటే మనల్ని హ్యాపీగా మనము ఎప్పటికి స్టాండ్ అయ్యి సెల్ఫ్‌గా మనము హ్మ్. ధైర్యంగా వెళ్ళొచ్చు ఏ ప్రోగ్రామ్ అయినా సరే. అది ఎలా మనకి సారు ఇండైరెక్ట్‌గా నేర్పించినట్టు మనకు సారు. ఏమి ఇన్వాల్వ్ కాకోకుండా. యెస్ మ్యామ్. దట్ ఈస్ పత్రిజీ. అయితే ఇప్పుడు మీకు న్యూలీ మ్యారీడ్. మనకి ప్రోగ్రామ్స్ అంటే మన వాళ్ళు మనం అక్కడ ఉండేది మన ఇదిని బట్టి ఒక రూము, 2 రూములు. మన మాస్టర్స్ అందరూ గూడా మీతోనే జర్నీ చేసుంటారు. బహుశా అప్పుడు మీకేం అనిపించేది కాదా? ఇంత చిన్న రూము, అరే! ఈ ధ్యాన ప్రచారం వీళ్ళందరూ ఇలా ఉండటం, ప్రైవసీ మిస్ అవ్వటము ఇలాంటివేమి? సార్ అప్పుడు యాక్చువల్‌గా ఫస్ట్ ఏంటంటే ఎలా ఉండేదంటే నేను చెప్పాను కదా! మూవ్‌మెంట్ ఎలా ఉండేదంటే ఒక్కొక్కరు ఇప్పుడు హ్మ్. మా సార్ ఉమామేష్ సారే ఉన్నారు. ఒక హ్మ్. యోధులాగా ఉండేవారు. నేను హ్మ్. కొత్తగా మ్యారేజ్ వెళ్ళాను. పత్రి సార్ మా హ్మ్. ఇంటికొచ్చారు. సో, ఒక పక్క చాలా హ్యాపీగా అనిపించేది. ఒక పక్క భయమేసేదన్నమాట. ఏం చెప్తారో, హ్మ్. ఏమి టార్గెట్ ఇస్తారో ఇంకా వీళ్ళు ఇంట్లోనే ఉండరన్నమాట వీళ్ళు. వాళ్ళు వాళ్ళు అప్పట్లో అలా అలా ఉండేది నిజంగా. అవును. వైఫ్‌తో హ్మ్. స్పెండ్ చేసే టైం కూడా ఉండేది కాదు. ఆ! ఇప్పుడు అదే ఇక్కడ నా క్వెషన్. హ్మ్. ఇప్పుడు మనం లీజర్‌గా చేసుకుంటూ వెళ్తున్నాం హ్యాపీగా. అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. మన వర్క్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలా కాదు అప్పట్లో పూర్తిగా మాస్టర్స్ మొత్తం వాళ్ళ లైఫ్‌ని డెడికేట్ చేసేసారు. హ్మ్. ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేసే టైం ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు ఇంగా మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. ఇంకా సొసైటీ పైకొస్తుంది. ఆ టైంలో చాలా కష్టాలుంటాయి. చాలా డిఫికల్టీస్. సో, అలా అనిపించేది. హ్యాపీగా అనిపించేది. కానీ మళ్ళా కూడా ఏదైనా నాకెందుకో యాక్చువల్‌గా ఏంటంటే మాకు తెలీదు యాక్చువల్‌గా. సార్ దగ్గరికి వెళ్లి పర్సనల్ విషయాలు చెప్పకూడని విషయం నాకు తెలీదు. సార్ కొట్టేస్తారంట. నాకు ఓకే. తెలీదు. నేను హ్మ్. ఇవి డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాక నాతో టైమ్ స్పెండ్ చేయండి. నేను సార్‌కెళ్ళి నేను సార్ చెప్పుకున్నాననమాట. సార్ నాకు టైమ్ స్పెండ్ చేయడం లేదు. ఇలా వెళ్ళిపోతున్నారు. సాటర్‌డే, సండేస్ కూడా నాతో స్పెండ్ చేయడం లేదు. మళ్ళీ కొత్త న్యూలీ మ్యారీడ్ కపుల్ కదా! మళ్ళీ ఎలా ఉంటుంది? సో, అంటే సార్ పాపం సార్ ఓపికగా విన్నారు. అంటే ఈ అమ్మాయికి ఏం తెలీదు. అంటే అంత అంత కంపాషన్ కూడా ఉంటుంది గురువుకి. మనం హ్మ్. చెప్పకూడదని అయినా అనుకున్నా కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ సార్ ఏంటంటే అంత ఓపికగా సార్ కంపాషన్ చూపించి నాకు సారు అంత ఓపికగా వినేవారు సార్. సో, మళ్ళా తెలిసొచ్చిందేంటంటే, గురువుగారి దగ్గర వెళ్లి పర్సనల్ విషయాలు చెప్తే సార్ టప్పని కొడతారంట. అని చెప్పేసి నాకు తెలిసొచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా నేనే మెల్లగా అర్థం చేసుకుంటూ అక్కడ విషయాలన్నీ స్లోగా మా సార్‌తో నేను మళ్ళీ అకంపెనీ అవ్వడం, నేను అన్ని ఊర్లకెళ్ళడము, అక్కడ ధ్యాన ప్రచారం చేయడము, ఇలా చేసేవాళ్ళం. సో, ఆ తర్వాత సార్ మళ్ళీ ఎప్పుడన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని సార్ సార్ అడిగేవారు. లోపల ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా అంతా ఓకేనా అంటే, అంతా ఓకే సార్ అని చెప్పి చెప్పేవాళ్ళం. దట్ ఈస్ పత్రిజీ ఇదేనేమో. దట్ ఈస్ పత్రిజీ. కాకపోతే ఏంటంటే సార్ అలా వచ్చినప్పుడు కానీ, మనకి లోపల ఏమైనా మనం నిజంగా బాధపడుతున్నా, కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, సార్ అలా ఇంటికొచ్చేసేసి అలా కూర్చొని, కాసేపు అలా ఉన్నా కూడా కొన్ని కొన్ని ఎందుకంటే సార్ అడగకపోయినా కూడా ఎందుకో ఆయన ప్రెజెన్స్ అనేది ఎంతో ఎనర్జీ ఇచ్చేది. పర్వాలేదు నో ప్రాబ్లమ్ నేను దీన్ని సాల్వ్ చేసుకొని పోగలుగుతాను. అన్న సారు వచ్చి వెళ్ళిపోయినా కూడా ఎంతో ఎన్నో ప్రాబ్లమ్స్ నా లోపల సాల్వ్ అయ్యాయి. సార్ హ్మ్. సార్‌ని ఎప్పుడు నేను పర్సనల్ విషయాల్లో అడగలేదు సార్‌ని. నా ఓన్ నేను సాల్వ్ చేసుకుంటూ వచ్చా. గ్రేట్ మ్యామ్. అంటే సహజంగా అనిపిస్తాయి. ఇప్పుడు మీకనిపించకపోయినా మీ ఫ్రెండ్సే ఉన్నారనుకోండి. ధ్యానులు కాని వారికి ఇదంతా తెలీదు గదా! ఏంటి మీకు కొత్తగా పెళ్లయింది. కానీ ఏంటి ఇలా ఇలా అనేసరికి ఒక్కసారి కొంచెం ఎంత లేదన్నా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు కదా! అందుకోసమని అడిగాననమాట అది. ఆ తర్వాత 2004-14 ఆ 10 ఇయర్స్ మధ్యలో ఏం జరిగింది? అంటే ఎలా ఇంకా స్ప్రెడ్ చేసే అవకాశం మనకి కొంచెం 2010కి స్మార్ట్ ఫోన్స్ కాస్త ఎక్కువైపోయాయి.
అప్పుడు ఎలా ఉండేది? 2004 యాక్చువల్‌గా 4 టు అప్పుడు కూడా మనకి స్మార్ట్ ఫోన్స్ రాలేదు కదా మనకి 4లో కూడా. 4కి రాలేదు. 14కి తర్వాత. యెస్. సో, హ్మ్. ఇలా కంటిన్యూస్‌గా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళము. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేము అన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసేవాళ్ళం. హ్మ్. జంగ్లీ మహారాజ్ అని చెప్పేసి మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను. మన ధ్యాన అవును. మహారాజ్ ఈ షిరిడీలో ధ్యానమగ్నం అవ్వడానికి ముగ్గురు కారకులని. ఒకటి షిరిడి సంస్థాన్ ఒకటి, మన జైన్ గురు మహారాజ్ శ్రీ పిక్స్రాజ్ మహారాజ్ ఒకరు, తర్వాత హ్మ్. జంగ్లీదాస్ వీళ్ళు మనకి చాలా అకామిడేషన్ ప్రొవైడ్ చేసి మన వాళ్ళందరికి మన పిరమిడ్ వాళ్ళందరికి కూడా ప్రొవైడ్ చేసి చాలా హెల్ప్ చేశారు మనకి. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ ముఖ్యంగా నేను అక్కడ అన్ని సార్తో తిరుగుతున్నప్పుడు మేమంతా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసేవాళ్ళం. ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసినప్పుడు సార్ మేము అక్కడ తీసుకెళ్లేవాళ్ళం. అక్కడ యాక్చువల్‌గా ఏం ఫెసిలిటీస్ ఉండేది కాదు యాక్చువల్‌గా. ఎలా ఉంటుంది ఒక టెంపుల్‌లో అందరిని పిలిచేవాళ్ళము. అందరూ గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఇలా చాలా చోట్ల రహత, రాహురి, కోపర్‌గావు, ఇట్లా అహ్మద్‌నగర్ అంట, ఇలా చాలా ఉండేటివి. వీర్‌గావ్ అంట. చాలా ఉండేవి కదా! ఇక్కడ విలేజెస్ కానీ అవును. ఉండేవన్నమాట. నేను సార్‌ని అబ్జర్వ్ చేసిందేంటంటే, అక్కడ మేము పొరపాటున మేము శాయశక్తులా మేము ప్రయత్నించుంటాం. కానీ కొన్ని కొన్ని ఎలా ఉంటుందంటే అక్కడ ఫెసిలిటీస్ కొన్ని ఉండవు. సార్ లేకపోయినా కూడా సార్ దాన్ని ఆ ఉన్నదాన్ని సారు సార్ అంత చక్కగా ఫ్లూట్ వాయించి వాళ్ళందరికి కూడా ధ్యానం అంటే ఏం తెలీదు వాళ్ళకి. అంత వచ్చిన వాళ్ళందరికీ కూడా. పెద్దవాళ్ళు వచ్చిండొచ్చు దాంట్లో అందరూ లేడీస్ వచ్చిండొచ్చు, ఎవరైనా వచ్చిండొచ్చు. కానీ అక్కడ ఎవరు తెలీదు. చక్కగా ఆ సార్ ధ్యానం కాన్సెప్ట్ చెప్పి, ఎవరో కొత్త వాళ్ళకి కూడా ఎవరితను ఇంత చక్కగా చెప్తున్నారు. ఒక్కసారి చూసినా కూడా ఫస్ట్ టైమ్ చూసినా కూడా ఇట్లా వచ్చి నమస్కారం పెట్టేసేవారనమాట ఆయనకి. ఇప్పుడు వేరే రాష్ట్రం కదండీ! వాళ్ళది వేరే లాంగ్వేజు. వాళ్ళు ఫాలో అయ్యేది వేరే ఉంటుంది. వాళ్ళ గురువులు వేరే ఉంటారు. ఒక్కొక్కరు ఒకటి ఫాలో అవుతుంటారు. గురువుని చూసి వచ్చి నమస్కారం పెట్టాలా అంటే ఆ లేడీస్ ఎట్లంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ రోజు మేము జైన్ టెంపుల్‌లో అందరు లేడీస్ వచ్చి మొత్తం సార్‌ని మొత్తం చుట్టేసారన్నమాట. ఒక 30, 40 లేడీస్ అంతా చుట్టేసారు సార్‌ని. చక్కగా సార్‌కి అంతా ఫ్లవర్స్ వేసి ఎంత వెల్కమ్ చేశారు. సో, అప్పుడు అనిపించిందన్నమాట. రియల్‌గా ఆహ్, మనము ఈ మన మన ఇది కాదు. మెయిన్ కాన్సెప్ట్ ఒక పవర్. అంటే హ్మ్. సింప్లిసిటీ. సార్ అంటే సింపుల్‌గా ఉంటారు సార్ చాలా. కానీ ఆయన కాన్సెప్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, మనం కూడా ఏంటంటే అది దట్ ఈస్ పత్రిజీ. నేర్చుకోవాల్సింది ఏంటంటే క మనం కాన్సెప్ట్ బాగా స్ట్రాంగ్‌గా ఉండాలి. మన ఇంప్లిమెంటేషన్ లైఫ్‌లో ఎప్పుడైతే చేస్తా వెళ్తామో ఆ ఎనర్జీస్ వాళ్ళకి అప్పకోళ్ళకి అందుతాయి కానీ, మనం వే ఆఫ్ డ్రెస్సింగ్‌లో గాని, మనం వే ఆఫ్ చేయడంలో గాని ఏమీ ఉండదు. సార్ ఒక పైజామా జిబ్బా వేసుకొని వచ్చేవారక్కడ. సారు. ఎంతమంది సారు వెల్కమ్ చేసేవారు, ఎంత ఇన్వైట్ చేసేవారు. అది మేము గమనించింది సార్‌లో సింప్లిసిటీ చక్కగా కాన్సెప్ట్ ఒక దాని దాని పవర్ కాన్సెప్ట్ పవర్. అంత డేరింగ్‌గా చెప్పడం అనేది అవన్నీ అబ్జర్వ్ చేశాను. తర్వాత స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా జంగ్లియాస్ మహారాజ్‌తో పాటు యాక్చువల్‌గా పెద్ద ఆశ్రమం ఉండేదక్కడ. చాలా మంది ఒక పెద్ద ప్రోగ్రామ్ అయింది. సో, వందల్లో వచ్చారు అందరూ గూడా. పైన స్టేజ్ మీద ఒక 50 మెంబర్స్ దాకా ఉంటారు. అంటే డిఫరెంట్ సొసైటీస్ నుంచి అంతా వచ్చారు. మనకి పత్రి సార్ అంటే మనం సారొచ్చారు. ఇంకొకరొచ్చారు. ఇంకొక గురువొచ్చారు. ఇంకొక గురువొచ్చారు. చక్కగా అయిపోయిన తర్వాత సార్ ఏంటంటే స్టేజ్ మీద ఇప్పుడు ఉన్నాను. మామూలుగా ఎలా ఉంటుంది నేను గురువు. నాకు ఫస్ట్ స్పీచ్ నాకివ్వాలి స్పీచ్. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చాలా ఉంటాయి. వాళ్ళకి అవును. గురువు ఉంటాయి. నేను బాగా సార్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిందేంటంటే స్టేజ్ మీద సార్ ఉన్నప్పుడు మటుకు చక్కగా నేర్చుకోవాల్సింది మనం చాలా నేర్చుకోవచ్చు సార్ దగ్గర. సార్ చాలా అందరూ చెప్పేవారు. సార్ దగ్గరికి మైకొచ్చినప్పుడు సార్ చక్కగా దీని గురించి చెప్పేవారు. తర్వాత నమస్కారం పెట్టేవారు. పక్క వాళ్ళకి ఇట్లా నమస్కారం పెట్టుంటే నేనైతే ఇంత పెద్ద గురువు అక్కడ ఆయన నమస్కారం పెడుతున్నారేంటి? గురువుకి నమస్కారం పెడుతున్నారేంటి? నేను చాలా ఇదైపోయాను నేను. అక్కడ నేను షాక్ అయిపోయాను. పెట్టాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్‌గా సారు. అంటే ఎంత సారు ఎక్కడ ఏం ఏం చేయాలి? ఎక్కడ ఎలా ఉండాలనేది సార్‌కి బాగా తెలుసు. అది మనం హ్మ్. నేర్చుకోవాలి యాక్చువల్‌గా. ఎంతసేపు మాట్లాడాలో స్టేజ్ మీద కూడా మనం నేర్చుకోవాలి. సార్ ఒక్కోసారి కొట్టేస్తుంటారు. ఎందుకు అనుకుంటాం మనం. మనమే ఇంతసేపు మాట్లాడుతుంటే ఇంక పక్క వాళ్ళకి ఎక్కడొస్తుంది ఛాన్స్? హ్మ్. సో, కాబట్టి ఇవన్నీ కూడా స్టేజ్ దాని మేనేజ్‌మెంట్ అంటారు కదా! ఆ స్టేజ్ అది ఎలా ఉండాలనేది నేను సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా గురువుల మటుకు నేను అప్పుడు చాలా షాక్ అవ్వడం జరిగింది. సార్ నమస్కారం పెడితే ఇట్లా వేరే గురువులకి షాక్ అయిపోయాం మేమైతే. అంటే హ్మ్. ఈగో అనేది ఆయనకే లేదు. ఇంక మనకెందుకు అని అక్కడి నుంచి కూడా ఈగో డ్రాపింగ్ అన్నమాట. ఈగో డ్రాపింగ్. మనం మామూలుగా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తేనే నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. నేను చాలా చాలా ఇచ్చేసానని మనం ఫీల్ అవుతుంటాం. సో, అలాంటి అవును. ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మన గురువు గారిది ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఈగో డ్రాప్ అవుతుంది. హ్మ్. ఆయనే అంత ఇదిగా ఉన్నప్పుడు ఇంకా మనమేంటి? అలా మనం అక్కడ ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం అన్నమాట. అంటే కొన్ని సంఘటనలు మనం ఎక్స్‌పెక్ట్ చేయం సార్ దగ్గర నుంచి. అలాంటివి జరిగినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి ఇట్లా అవును.
అనంతపూర్లో అనంతపూర్లో ఒకసారి నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను యాక్చువల్గా అప్పుడు. అనంతపూర్లో పత్రి సార్ క్లాస్ జరిగింది, పెద్ద క్లాస్ జరిగింది. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను. సార్ వస్తే నేను కూడా అందరిలో కూర్చున్నాను. నేను 2008 గురించి చెప్తున్నాను నేను. అంటే మాది షిరిడి ధ్యాన యజ్ఞం అంతా మాది మహారాష్ట్ర మూమెంట్ అయిపోయిన తర్వాత. సో అక్కడ నేను అందరితో పాటు వెళ్ళి కూర్చున్నాను. సార్తో నేను మామూలుగా ఎక్కడో సార్ దూరంగా ఉన్నాను నేను యాక్చువల్గా. సార్ ఎక్కడో ఉన్నదని నన్ను పిలిచారు సార్. అంటే అంత మందిలో పిలవాలా అంటే ఎలా ఉంటుంది? ఆ, సార్ నన్ను పిలిచి సార్ నన్ను కారు మీద ఎక్కించుకున్నారు, పైన టాప్ లో ఎక్కించుకున్నారు సార్. అయ్యో, అంటే ఎక్కువ అన్నాడు సార్. ఎక్కువ కారు పూర్తి టాప్ లో ఎక్కేసి సార్ నన్ను కూర్చోపెట్టి సార్ నన్ను మాట్లాడి అందరు ఎక్కించారు పైకి. ప్రెగ్నెంట్ కాబట్టి నాకు కష్టం కదా పైకి ఎక్కడము. సార్ మళ్ళీ కిందికి మెల్లగా దిగి. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఆ మనము ఎంత అదృష్టం చేసుకున్నాం. మనము ఒక గురువు మనకి మామూలు గురువులు అయితే వెళ్తే తాకనిస్తారా? టచ్ కూడా చేయనీరు. అలాంటిది నేను చోట వెళ్ళాను యాక్చువల్గా. వెళ్తే అక్కడ టచ్ కూడా చేయట్లేదు. పక్కకెళ్ళండి అంటున్నారు. అంటే గురువు పాదాలు నమస్కారం పెట్టడానికి కూడా మనం లేదనమాట. దూరం నుంచి మనం పాద నమస్కారం పెట్టుకుని పోవాలి. సో అప్పుడు అనిపిస్తుంది అనమాట రియల్ గా మనకి మన గురువు ఎంత అదృష్టం, మనకి ఎంత బాగా దొరికారు. మనలో కలిసిపోయే సారు, మనలో కలిసిపోయి మనకు అన్ని నేర్పిస్తూ ఆయన మళ్ళీ చేసి చూపిస్తూ ఎంతో మనకి చేసి చూపిస్తే నేర్చుకుంటూ మనము నేర్చుకొని మనం లర్నింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో ఇలా చెప్పాలంటే ఎందుకంటే మాకి ఫస్ట్ లో వచ్చాం కాబట్టి, అప్పుడు చిన్న ఏజ్ లో వచ్చాం కాబట్టి మాకు రియల్ గా పత్రి మేడం చాలా క్లోజ్ అసోసియేషన్ మాకు ఉండేది. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. సో అలాంటి మూమెంట్స్ ఎన్నో చూసింటాం మేము ఆ జర్నీలో. ఇన్ దిస్ జర్నీ చాలా చూసింటాం మేము. చాలా అదృష్టంగా భావిస్తాం. ఇప్పటికి కూడా ఆయన ప్రెసెన్స్ లేకపోయినా కూడా మాకేంటంటే నేను జర్నీ చేస్తాం కదా, ఆయన మాకు ఉన్నట్టే సార్. సో మనకి ఇక్కడి నుంచి సార్ మనకి ఎనర్జీ ఇస్తూ అందరికీ కూడా మనకి ఇస్తున్నట్టే సార్. ఆ ప్రభావం మీ పైన, సార్ పైన ఎక్కువ. మీరంటే మాకు బయట క్లాసెస్ కి చాలా తక్కువ కనిపిస్తుంటారు కానీ మనకి ఉమామహేశ్వరి సార్ని చూస్తుంటే ఆ ప్రభావం చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రింట్ జిరాక్స్ ఇలా అంటుంటారు కదా, ఆ టైప్ లో తెలుస్తుంటుంది. మీ పాప పుట్టిన తర్వాత ముందుకి అప్పటికి మీకు సారు అది ఎలా ఉంది మేడం? యాక్చువల్గా ప్రెగ్నెంట్ అయిపోయినాక నాకు ఆ కర్నూలులో నాకు డెలివరీ అవ్వడం జరిగింది. అప్పుడే బెంగళూరు 2008 లో బెంగళూరు ధ్యానమాయజ్ఞం సార్ చేసుకుని డైరెక్ట్ గా సార్ హాస్పిటల్కి వచ్చారు. యాక్చువల్ రావాల్సిన అవసరం లేదు కదా, పత్రి సారు హాస్పిటల్ రావాల్సిన అవసరం లేదు కదా. అక్కడ బెంగళూరు ధ్యానమాయజ్ఞం కంప్లీట్ చేసేసుకొని డైరెక్ట్ గా అక్కడి నుంచి సార్ హాస్పిటల్కి వచ్చేసారు. సార్ హాస్పిటల్కి వచ్చి చూసి మా అమ్మాయికి గీతిక అని చెప్పి సార్ అక్కడ పేరు కూడా పెట్టడం జరిగింది. సో అంటే ఇలా ఇంకోటి కూడా చెప్పాలి. ఎవ్రీ ఇయర్ మా అమ్మాయికి ఏంటంటే ధ్యాన యజ్ఞంలో మా అమ్మాయికి బర్త్డే వస్తుంది. సో డిసెంబర్ మనకి వస్తుంది కాబట్టి ఎప్పుడు ధ్యాన యజ్ఞంలోనే సార్ ఉంటారు కాబట్టి సార్ ఏం చెప్పేవారంటే, సార్ స్టేజ్ మీద ఉన్నా కూడా సార్ ఎంత బిజీ ఉన్నా సార్ నాకు ఆ టైం చెప్పండి అయ్యా అనేవారు సార్. ఎవ్రీ ఇయర్ కేక్ కటింగ్ వచ్చేస్తారు సార్. ఎంత కష్టం ఉంటుంది స్టేజ్ మీద. అది అక్కడ ధ్యాన యజ్ఞంలో సార్ బ్యాక్ సైడ్ వెళ్ళి చెప్తే సార్ అంతా రెడీ అవుతుంది సార్. బాల వికాసం చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ సారు రావడం జరిగింది. ధ్యాన యజ్ఞంలో మనము చేస్తే అంత రెడీగా పెడితే స్టేజ్ సార్ దిగొచ్చేవారు. దిగొచ్చి సార్ అంతా చేసి కేక్ కట్ చేసేసేసి అంతా ఉండి సార్ మళ్ళీ వెళ్ళి సార్ స్టేజ్ ఎక్కేవారు. సో అదొక నాకు రియల్ గా నాకు అదొక మాకు చాలా అది హ్యాపీ మూమెంట్ మాకు. జస్ట్ లాస్ట్ ఎంతవరకు జరిగిందంటే సార్ కొంచెం హెల్త్ బాగాలేకపోయినంత వరకు అది జరిగింది. ఇంకోటి లాక్డౌన్ టైంలో కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, లాక్డౌన్ టైంలో యాక్చువల్గా సార్ బాగా అలసిపోయారు. మేము ఏం చేసామంటే సార్ దగ్గరికి వెళ్దాము, సార్ వెళ్ళాక వెళ్ళి అక్కడ మనం కేక్ కట్ చేద్దాము, సార్కి ఇబ్బంది పెట్టడం వద్దు, మనం ఎక్కడో అరేంజ్ చేస్తాము, సార్ మళ్ళీ అక్కడ రావాలి, లాక్డౌన్ టైం కదా అందులో అని చెప్పాము. సార్ యాక్చువల్ చాలా బాగా అలసిపోయారు. అప్పుడు సార్ ఏమంటే ఒక 1 hour నాకు రెస్ట్ కావాలన్నారు సార్. సో ఆఫ్టర్ దట్ 1 hour తో మేము మళ్ళీ కేక్ తీసుకొని వెళ్తే పత్రి మేడం అంతా ఉన్నారు, పత్రి సార్. సో సార్ ఆ రెస్ట్ తీసుకొని సార్ మళ్ళీ చక్కగా అందరినీ వచ్చిన మాసెస్ అందరు అక్కడ వచ్చేసారు. బర్త్డే దానికి వచ్చేసారు, మా పాప బర్త్డే దానికి అందరినీ మాట్లాడిస్తే సార్ మళ్ళీ చక్కగా సార్ కేక్ టేస్ట్ చేస్తూ, అది రియల్ గా మాకు అది లాస్ట్ చెప్పాలంటే అది ఒక హ్యాపీ మూమెంట్. అది అంటే సార్ అనుకుంటే నేను రెస్ట్ తీసుకుంటాను, నేను ఇంకా అలసిపోయానని చెప్పచ్చు సార్. బట్ అయినా కూడా స్టిల్ ఆయన ఎంతో పేషెన్స్ గా ఉండి చక్కగా లాస్ట్ బర్త్డే కూడా ఎంతో మాకు అది సార్ బాగా మంచిగా ఉండడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం, సార్ రావాల్సిన అవసరం లేదు,
కేక్ కట్ చేయాల్సిన అవసరం లేదు. మనతో స్పెండ్ చేయాల్సిన అవసరము లేదు. అందుకే అంటాం కదా! ఒక గురువుకే తెలుస్తుంది దాని ఒక ఆయనలో ఉన్న ఆయన ఏం చేయాలనేది ఒక కంపాషన్ కానీ, ఆయన కరుణ చూపించడం గానీ, అది ఒక పరమ గురువులకే అది సాధ్యమవుతుంది. అవును మేడం. నిజంగానే సారు ప్రతీదీ నిన్న వచ్చారా, ఇప్పుడొచ్చారా అని కాదు కానివ్వండి. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకా అది అనిపిస్తుందనమాట. ఆయన ఎంతగా అంటే మన తల్లిదండ్రుల్నే మరిపించే అంత ప్రేమ చూపించేవారు అందరి మీద. ఈ ఈ ఈ ధ్యాన్ మహాచక్రాలకి ఆ టైంలో అంత బిజీ షెడ్యూల్‌లో పాప బర్త్‌డే ఆయన గుర్తుపెట్టుకొని అడగటం కానివ్వండి, పాప పుట్టినప్పుడు హాస్పిటల్‌కి రావటం కానివ్వండి, అది మీరు ఎంత చేశారన్న దానికి ఆయన మీకు అది గిఫ్ట్‌గా ఇచ్చారు. యెస్. 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 ఇంకా సార్‌తో ఎలాంటి సందర్భాలు మీకు బాగా నచ్చినయి చెప్పండి మేడం? ప్రేరణ నచ్చినయి కాదు. హ్మ్. ఇంకా నేనేం గమనించానంటే, మనం హ్మ్. ఏమనుకుంటామంటే, మనకు ఒకరిలో ఒక వ్యక్తిలో సార్ ఏంటంటే, మంచి ఒక సార్ క్వాలిటీ చూస్తారు. హ్మ్. నేను అబ్జర్వ్ చేసినంత వరకు సార్‌ని ఏంటంటే, ఒక్క క్వాలిటీ మంచిగున్నా ఆ సార్ దానికి రెస్పెక్ట్ ఇస్తారు. హ్మ్. వీడు వేస్టు, సేమ్ సరిగ్గా పనికిరాడు అలా కాకోకుండా, మనలో సార్ చక్కగా ఇందాక చెప్పారు కదా! సార్ మనం చూడంగానే సార్‌కి మన గురించి మొత్తం అర్థమైపోతుంది. మనం ఏంటి? హ్మ్. మన ఇన్‌కార్నేషన్స్ ఏంటి? మనం దేనికోసం వచ్చాము? ఒక్క గుణం మంచిగున్నా మనకి చక్కగా సార్ దానికి రెస్పెక్ట్ ఇచ్చి సార్ మనకింత ఎంకరేజ్ చేసేవారు. మనం వెధవయుండొచ్చు మనం. అయినా సార్ ఏంటంటే, మనం చాలా ఫీల్ అవుతుంటాం. అబ్బా! సార్ నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్ నాకి అని ఫీల్ అవుతాం. కానీ ఆ తర్వాత నేను రియలైజ్ అయిందేంటంటే, నువ్వు గొప్పని కాదక్కడ. నీలో ఉన్న ఒక క్వాలిటీ చూసి సార్ చక్కగా దానికి సార్ రెస్పెక్ట్ ఇచ్చి నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. నువ్వు అక్కడ గ్రేట్ ఏం కాదు అని చెప్పేసేసి ఆ తర్వాత నాకు తెలిసింది. అంటే ఇవన్నీ మనకెలా ఉపయోగపడతాయంటే, నెక్స్ట్ మనం ఎవరికైనా చెప్పాలన్నా, నెక్స్ట్ జనరేషన్స్‌కి మనం లీడ్ చేయాలన్నా, ఎలా ఉంటుందంటే ఒకటేమైనా మామూలుగా కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నా, లేదంటే ఒకటేమైనా సీక్రెట్‌గా పెట్టేసుకుంటారు. మనం హ్మ్. ఎందుకు చెప్పాలి? ఎందుకు షేర్ చేయాలి? నాకే ఆ రైస్ గావాలి. నాకే ఎనర్జీస్ ఉండాలి. అలా చెప్పడం ఉండదు. సార్ మనకేం నేర్పించారంటే, ఏం తెలిసినా నీకొక్క ముక్క తెలిసిన ధ్యానం గురించి నువ్వు అందరికి షేర్ చేయాలి అన్న సార్ విషయం చెప్పారు. అలా చెప్పకపోతే ఏమవుతుంది? చక్కగా అన్నీ ఉన్నా మనము ఎనర్జీస్ వస్తున్నా, మనకు చక్కగా తెలుస్తున్న పాయింట్స్ ఎవరికి చెప్పం మనం. మనమే గ్రేట్‌గా ఉందాం. మనమే ముందుకెళ్దాం. అలా ఉంటుంది. ఈ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ గాని, అందరిని కలుపుకొని పోయే గుణం. మేము షిరిడీలో ఉన్నప్పుడు యాక్చువల్‌గా ఒకటే ఇంట్లో మేము 20 మెంబర్స్ ఉండేవాళ్ళం. షిరిడీలో హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే, మేము ముందు పూణే నుంచి షిరిడి ట్రావెల్ చేసేవాళ్ళము. సార్ ఏంటంటే, ఇంక ధ్యానం యజ్ఞం దగ్గరకొస్తుంది కాబట్టి, మీ షిరిడీలోనే ఇల్లు తీసేసుకోవాలి. అక్కడే స్టే చేయాలి. మీరు మొత్తం అంతా కూడా మీరు మహారాష్ట్ర అంతా మీరు కవర్ చేయాలని చెప్పారు. నాసిక్ కానీ ఏదైనా ఎనీథింగ్. సో, అక్కడ షిరిడీలో ఇల్లు తీసుకోవడం జరిగింది. అప్పుడు చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక మనిషితోనే మనం ఇంట్లోనే ఎంతో ఇబ్బంది పడుతుంటాం. 20 మెంబర్స్‌తో కలిసి మనం వర్క్ చేయాలా అన్నప్పుడు ఎంత డిఫికల్టీస్ ఉంటాయి. అవును. అవును. అంత ఈజీ కాదు కదా! ఒక్కొక్కరు ఒక్కో మెంటాలిటీతో ఉంటారు. అది ఏంటంటే మనము ఫస్ట్‌లో డిఫికల్టీస్ ఫేస్ చేసినా, సో, మళ్ళా సార్ నుంచి నేర్చుకున్న క్వాలిటీ మనం అనుకుంటాం. మనం సార్‌ని గమనిస్తాం కదా! అందరిని కలుపుకొని పోయేవారు సార్. మీకు ఇందాకే హ్మ్. చెప్పాను నేను. ఒకటి ఒకటి మంచిగున్న క్వాలిటీ వ అతనిలో ఇంకోటి కొన్ని బాలేకపోయినా కూడా సారు చక్కగా రావయ్యా అని చెప్పేసి కలుపుకొని పోయి చక్కగా భోజనం పెట్టి సార్ చేసేవారు. అంతా. సో, అది చూసి మనకేమవుతుందంటే కొన్ని ఇబ్బందులున్నా, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులున్నా వాళ్ళు మంచిగా చేస్తున్నారు కదా! మనకి మంచి మంచి ధ్యానం వర్క్ చేస్తున్నారు కదా! నేను 20 మెంబర్స్‌తో కూడా కలిసి వర్క్ చేయడం జరిగింది. ఎంతో మందితో కొత్త కొత్త పీపుల్‌తో కూడా నేను కలిసి వర్క్ చేయడం జరిగింది. అది నాకు సార్‌ని చూసి నేను నేర్చుకున్నా. హ్మ్. చిన్న చిన్నవి ఉండొచ్చు కానీ, బట్ మెయిన్ థింగ్ అనేది మిస్ కాకూడదు. చక్కగా వీళ్ళు చేస్తున్నారని దీంతో అలా నేను అలా కలుపుకోపోవడం గాని, దాంట్లో నేను అది బాగా అబ్జర్వ్ చేశాను. హ్మ్. అందులో మీకు వయసు తక్కువ. ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటదో తెలీదు. కానీ ఆ క్వాలిటీ మీరు తీసుకున్నారు గాబట్టి ఇప్పుడు 200 మంది, 2000 మంది ఉన్నా గాని హ్యాపీగా ఇంక యెస్. ఇటువంటిదేది ఉండదు. చక్కగా అక్కడ ఏం చేయాలో అది చేసేస్తుంటారు. ఇంకా మీకు మీ పాప తర్వాత ఇప్పటికి, యాహ్! కొన్ని షేర్ ఇప్పటికి చేస్తాను. చక్కగా టైమ్ ఉందా అండి ఇంకా? ఆ! ఉంది మేడం. ఇంకో హాఫ్ ఎన్ అవర్ చెప్పొచ్చు. ఒకసారి యాక్చువల్‌గా మీకు ఇందాక చెప్పా కదా నేను హ్మ్. పత్రి సార్ సిస్టర్ వచ్చారు. అంటే హ్మ్. అమెరికాలో సుధా ఉంటారు మేడం. కదా! వాళ్ళ సిస్టర్ వచ్చారు. హ్మ్. అప్పుడు ధ్యాన యజ్ఞం అవుతుందింకా. అవుతుంటే సార్ ఏం చెప్పారంటే, "మా సిస్టర్ వచ్చారు. నువ్వు కొంచెం వెళ్లి" అక్కడ నేను బాగా మేము ఎప్పుడు షిరిడీ సంస్థానానికెళ్ళేవాళ్ళం. అంటే టెంపుల్‌కెళ్ళేవాళ్ళం. మాకందరూ తెలుసు అక్కడ ఆఫీసర్స్. అందరికి ధ్యానం నేర్పించేవాళ్ళం. ఎవ్రీ వీక్ మేము ఒకటి ఫిక్స్ చేసేసేసి షిరిడీ టెంపుల్ లోపల. హ్మ్. టెంపుల్ లోపల మేము ఒక రూమ్‌లో అందరికి చెప్పేవాళ్ళం. సో, నాకు హ్మ్. తెలియని వాళ్ళు ఉండేవారు కాదు. నాకు అందరూ తెలుసు నాకు. సో, అవును. సార్ అంటే సారు రిక్వెస్టింగ్‌గా అడిగారు సారు. "మా సిస్టర్ వచ్చారు. చూపించుకురా టెంపుల్" అని చెప్పేసి. నేను షాక్ అయిపోయాను. అంటే సార్ అనుకుంటే కమాండింగ్‌గా వెళ్లి చెప్పొచ్చు సారు.
అలా అవును. సార్ రిక్వెస్ట్ చేసి మా సిస్టర్ వచ్చారు వెళ్ళి చూపించుకురాపు అంటే నేను ఇక్కడ ఇంక అక్కడ ఇదైపోయాను. యెస్. అంటే అంత గురువు ఎక్కడ నాకసలు నాకు కనిపియలేదు ఇంక నా గురువు. అలాంటి గురువు నాకు కనిపియలేదు నాకు. అలా గూడా నేను చాలా ఇదవుతాను. ఇందాక ఇంకొక చోట కూడా టెంపుల్‌లో గూడా ఎక్కడో సరిగ్గా ఫుడ్‌కు మేము అన్ని ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేసాము. కొంచెం ఏదో మిస్ అయిపోయింది లాస్ట్‌లో. సార్ అయినా గూడా అనుకోకుండా మామూలు సెపరేట్‌గా ఇట్లా రూమ్‌లో కానీ, ఒక సెపరేట్ ఫెసిలిటీస్ కానీ, ఇలా ఫుడ్ తీసుకొచ్చి పెట్టడము, అలా అక్కడ వీలు కుదరలేదు. బిజీ షెడ్యూల్ వల్ల హ్మ్. కుదరలేదు. హ్మ్. అయినా సరే సార్ మా అందరితో కలిసి ఎలా మనం తింటాం అందరం కలిసి కూర్చొని వరుసగా తింటాం అలా మాతో పాటు కూర్చొని తినేసేసారు. హ్మ్. అక్కడ కూడా నేను చాలా లోపల భయపడుతూ ఉన్నాను. అయ్యో! సార్‌కి సెపరేట్‌గా రూమ్ పెట్టి, సెపరేట్‌గా నీట్‌గా అలా సార్‌కి అరేంజ్ చేసి అలా చేద్దాం అనుకున్న గాని అప్పుడు నాకక్కడ వీలు కుదరలేదు అక్కడున్న పరిస్థితులకి. క్లాస్ అయిపోయింది. క్లాస్ అంతా జరిగింది. సార్ అప్పుడేంటంటే అనుకుంటే గురువుగారు వాళ్ళు కోప్పడొచ్చు కదా! అలా కాకోకుండా మనం ఎలా కూర్చుంటాం బంతిలో అందరితో పాటు కూర్చుంటాం చూడండి వరుసగా. అలా అవును. సార్ మాతో కూర్చొనేసేసారు. కానీ మేము టెన్షన్ పడుతున్నాం. అట్లా టెన్షన్ పడుతున్న టైంలో సార్ మాకి లేకోకుండా సార్ మమ్మల్ని ఫ్రీ చేసేసేసి మాతో పాటు కలిసి కూర్చొని సార్ ఆ తర్వాత మళ్ళీ ఇంగా పక్కకొచ్చి ల్యాండ్‌లో మనకిట్లా గ్రాస్ లాగా ఉంటుంది. పక్కన ప్రోగ్రామ్ పక్కన. చక్కగా మమ్మల్ని మళ్ళీ మాట్లాడిస్తూ "ఏంటయ్యా సంగతులు" అని మాట్లాడిస్తూ మమ్మల్ని కూల్ చేసి, చక్కగా ఎంకరేజ్ చేసి అక్కడి నుంచి సార్ ఆ ప్రోగ్రామ్‌ని సారు వెళ్ళిపోవడం జరిగింది. సో, ఇలాంటివన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే సడెన్‌గా అంటే, అంటే మేము ఎన్నో నేర్చుకోవడం జరిగింది. షాక్ కూడా గురవ్వడం జరిగిందనమాట. ఇలా చాలా ఎక్స్‌పీరియన్స్‌లన్నీ చాలా, చాలా ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి. ఆ! ధ్యాన ప్రచారంతో పాటు మన మూవ్‌మెంటు రాజకీయాల వైపు గూడా కొంచెం పీఎస్ఎస్ఎం పిర్పిట్ పార్టీకి అది షిఫ్ట్ అయింది గదా మేడం కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు మీకు ఎలా గైడ్ చేసేవారు సారు? యాక్చువల్‌గా మహబూబ్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నప్పుడు మేము పిరిమిడి పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసేసి అక్కడ మనది వచ్చింది గదా! అక్కడ మహబూబ్ డిస్ట్రిక్ట్‌లో. అవును. చాలా మంది హ్మ్. మన వాళ్ళు కూడా చేయడం జరిగింది. లీడర్స్ నామినేట్ చేయడం దాన్నేమంటారు? అవును. ఆ! హ్మ్. వాట్ యూ సే దట్? మనం దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం గదా! అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌కి మనం హ్మ్. పలానా ఎంపీ, డిస్ట్రిక్ట్‌లో ఎమ్మెల్యేలకి హ్మ్. అట్లా అది అవుతున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క మన మాస్టరు అక్కడ ప్రచారం చేయడం జరిగింది. మన గురించి ధ్యానం హ్మ్. గురించి చెప్పడం జరిగింది. పార్టీ నుంచి పలానా మహబూబా డిస్ట్రిక్ట్ నుంచి ఒకరు ఎలక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అవుతున్నారు. పీఎస్ఎస్ఎం నుంచి పలానా చోట. అక్కడ మూవ్‌మెంట్ జరిగినప్పుడు ఏంటంటే, ఈ సారు సార్‌తో పాటు మేమంతా ప్రచారం చేయడం జరిగింది. సార్‌తో పాటు ర్యాలీలాగా వెళ్ళి మహబూబా డిస్ట్రిక్ట్‌లో ప్రేమయ్య సార్ అంతా ఉండేవారు అప్పట్లో. వాళ్ళు చాలా మంది ఉండేవారు. ఈశ్వరయ్య సారు, ప్రేమయ్య సారు, ఈ రవి సార్ వీళ్ళంతా పెద్దవాళ్ళంతా ఉండేవాళ్ళు. సో, అంత ర్యాలీలో మేము పాల్గొనేవాళ్ళం. ఉండడం గాని, ఒక చోట భోంచేయడం గాని, అక్కడ స్టే చేయడం గాని, మళ్ళీ ఇంకొక ఊరికెళ్ళడం గాని ఇట్లా. సో, మన వాళ్ళు క్యాండిడేట్స్ ఉంటారు కదా! క్యాండిడేట్స్ చాలా మంది ఒక్కొక్క అవును. ఊరు నుంచి అక్కడ నిలబడ్డారన్నమాట. విజయలక్ష్మి మేడం గాని, ఇంకొకరు సార్ గాని అలా అంతా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మనకు పార్టీ నుంచి అందరికి ప్రచారం చేశారు. సో, నాకదొక ఎక్స్‌పీరియన్స్ సార్‌తో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అప్పట్లో ధ్యాన ప్రచారం మెదక్ డిస్ట్రిక్ట్‌లో అంతా చేయడం. సో అప్పుడు మీకు ఫస్టే చెప్పారా? ఇలా మనం ఒక పార్టీ పెడుతున్నాము. దానికి అందరూ చెయ్యాలి అనేసి? అప్పుడు మనకప్పట్లో పార్టీ పెట్టారు కాబట్టి, మనం రియల్‌గా అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే హ్మ్. మెడిటేషన్ వాళ్ళు క్యాండిడేట్స్ అలా వస్తే చాలా మంచిది కదా! ఇంకా ఆత్మజ్ఞానుల చేయగలరు. పరిపాలకులు. హ్మ్. ధ్యానం గురించి ఒక ధ్యాని అయ్యి డాక్టర్ సర్విస్ చేస్తే ఎలా ఉంటుంది? అవును. అలా హ్మ్. ఒక మెడిటేటర్ అనేవాడు మనకి ధ్యాని అయ్యి మనకి సొసైటీకి సేవ చేస్తే ఎలా ఉంటుంది? హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్రతిసారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయన చక్కగా స్పిరిచ్యువల్ మాస్టర్ అయినా చాలా హ్మ్. చక్కగా చేస్తారని చెప్పేసి ప్రతిసారి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో, అలా అవును. చాలా ఆహ్, హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. రియల్‌గా మన వాళ్ళే వస్తే ఎంత బావుంటుంది గదా! ఎంత బావుంటుంది సొసైటీ అనేది అప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్‌కి ఇలా వెళ్లి చెప్పేటప్పుడు, అలాంటప్పుడు మీరు ఎలాంటివి ఫేస్ చేస్తుండేవారు మేడం? ఎవరైనా ఫస్ట్ వెల్కమ్ చేసేవాళ్ళా? మీరు వెళ్తాము, చెప్తాము అని అడగగానే స్కూల్స్‌లో, కాలేజెస్‌లో? యాక్చువల్‌గా ఫస్ట్ చెప్పుకోవాలంటే మనం వేరే స్టేట్స్ గురించి చెప్పుకోవాలి. హ్మ్. వేరే స్టేట్స్‌లో వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల మనకి స్టార్టింగ్‌లో వాళ్ళకి అర్థమయ్యేది కాదు వాళ్ళకి కాన్సెప్ట్. హ్మ్. కొంతమంది ఉండేవారు. కాలేజ్‌లో ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళకందరికి కూడా ఆల్రెడీ ఈ అవగాహన ఉన్నవాళ్ళేంటంటే వాళ్ళతో మాకు ఇబ్బంది ఉండేది కాదు. చక్కగా వాళ్ళు హ్మ్. మాకు అరేంజ్ చేసేసేవారు. మేము చాలా చోట్ల మేము నార్త్ ఇండియా అంతా చెప్పా గదా! మీకి. చాలా చోట్ల అవును. స్కూల్స్, కాలేజెస్ అన్ని చాలా కవర్ చేయడం. అంటే ఒక్కొక్క సొసైటీస్ కవర్ చేస్తూ, ఆఫీసెస్ అన్ని కవర్ చేస్తూ, బ్యాంక్స్ కవర్ చేస్తూ, మనకి చిల్డ్రన్‌కి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! ఇది కాన్సెప్ట్ అవును. అనేది. చాలా హ్మ్. మంది మేమప్పుడు చెప్పడం జరిగింది. కొంతమంది ఏంటంటే అర్థం కాని వాళ్ళేంటంటే ఆ టైంలో వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఇచ్చేవారు కాదు డేట్స్. హ్మ్. వాళ్ళకి అర్థమయ్యేది కాదు కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో, అది అది చాలా రేర్.
కొద్దిగా పర్సెంటేజ్ చెప్పాలంటే. చాలా మంది చాలా చక్కగా మాకు డేట్స్ ఇచ్చి పలానా టైం మీరు చెప్పండి. మీరు టీచర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వండి. అలా నార్త్ ఇండియాలో నేను ఎక్కువ చేశాను. ఉమ్, టీచర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడం గానీ, స్కూల్స్‌కెళ్ళడం గానీ, కాలేజెస్‌కెళ్ళడం కానీ, అలా అంతా నేను చాలా చోట్ల వెళ్లి చెప్పడం జరిగింది. సో, మనకి ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ మేము చాలా చేసాం. మన కర్నూలులో ఆల్‌మోస్ట్ మేము ఒక 80 స్కూల్స్ అట్లా కవర్ చేసాం కర్నూలులో. ఉమ్, అవును. సో, అట్లా చాలా స్కూల్స్ ఎక్కడ వెళ్ళినా కూడా స్కూల్స్ అనేది కవర్ చేయడం తప్పకుండా జరిగేదండి. ఉమ్. ఇప్పుడంటే ఇంకా మనకి అసలు డాక్టర్స్ కానివ్వండి, స్కూల్ గాని ఎక్కడ స్ట్రెస్ ఉంది అనుకుంటే వెంటనే మెడిటేషన్ అని చెప్తున్నారు. అప్పుడు మనం వెళ్లి మెడిటేషన్ చెప్తామండి అని అడిగితే గూడా కొంచెం మీ గురువు ఇవన్నీ అడుగుతుండేవారు గదా! అందుకే నేను అడిగానన్నమాట. మీరెక్కువ 2020 మధ్యలో ఎక్కువ నార్త్‌లో ప్రచారం చేశారు కదా! 2000 యాక్చువల్‌గా 4 నుంచి ఇప్పుడు 4 నుంచి 15 జరుగుతుంది. 15 వరకు. ఆ 10 ఇయర్స్, 11 ఇయర్స్. యెస్. ఎందుకంటే అక్కడ చేసిన చెక్ కూడా సార్ మళ్ళా ఇక్కడ 2 ఇయర్స్ మళ్ళా సార్ చేయమని చెప్పారు. ఇక మీరంతా నార్త్ ఇండియా టీమ్ కాబట్టి, ఇక్కడ మళ్ళా హ్మ్. హైదరాబాద్‌లో చాలా సొసైటీస్ ఉన్నాయి. జైన్స్ ఉన్నారిక్కడ. అన్నీ ఉన్నాయి కదా! బెంగాలీ ఉంది, గుజరాతీ ఉంది. సో, మళ్ళా 2 ఇయర్స్ చేయడం జరిగింది. హ్మ్. సో, వాళ్ళందరిని ఏం చేసామంటే వాళ్ళు హెడ్స్ ఉంటారు కదా! సొసైటీ వాళ్ళ హెడ్స్ అవును. ఉంటారు. ఒకసారి మేము ఒక మీటింగ్ పెట్టామన్నమాట. అంటే అందరిని కల్పించాలి. అన్ని సొసైటీకి మేము అప్పుడు జ్ఞానం చెప్పాం. మా పాప అప్పుడు యాక్చువల్‌గా మా అమ్మాయి చిన్న అమ్మాయి. మా డాటరు 1 ½ ఇయర్ మా పేరెంట్స్ దగ్గర ఓహో! పెట్టడం జరిగిందనమాట. సో, హ్మ్. అప్పుడు ఇంకోటి నేను మీకు విషయం చెప్పాలి. హ్మ్. అది ఆహ్, 2 ఇయర్స్ ఉండేది. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి యాక్చువల్‌గా 2 ఇయర్స్ చిన్న అమ్మాయి ఆ అమ్మాయి. అయినా కూడా మా పేరెంట్స్ దగ్గర పెట్టి మొత్తం అంతా మేము చేయడం జరిగింది. అప్పుడు లాస్ట్‌లో ఫైనల్‌గా ఏం చేసామంటే ఎవరైతే వీళ్ళు ఉంటారో హెడ్స్ ఉంటారో హ్మ్. అందరిని కల్పించాం. అక్కడ మీకు తెలుసు కొంతమంది యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉంటారు. కొన్ని ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ఏంది ఈయన చెప్పేదని ఉంటుంది. అన్నీ ఉంటాయి మీరన్నట్టు. హ్మ్. ఒక 10 మెంబర్స్ మెయిన్ ఎవరైతే ఉంటారో జైలు నుంచి ఒక మెయిన్ పర్సన్ ఇలా. బెంగాల్ హ్మ్. నుంచి ఒక మెయిన్ పర్సన్. మేము చేసిన దానికి ఆ వర్క్‌కి బట్ సార్‌ని కల్పించాను అందరిని. సో, అప్పుడు సార్ హ్మ్. అందరిని కలిపారన్నమాట. అక్కడ వెళ్ళాక వాళ్ళ మైండ్ బ్లాంక్‌లో ఉంది. ఒకసారి సార్‌ని చూస్తే చాలింకా. బయటకి హ్మ్. ఒకతను పక్కన ఉన్నవాళ్ళు గూడా చాలా నాలెడ్జబుల్ ఉంటారు గదా! అందరూ గూడా. అందరూ ఇప్పుడు అవును. ఏమి తెలియకోకుండా ఏం లేదు. ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. హ్మ్. అలాంటి వాళ్ళు గూడా చాలా బయటకొచ్చి అంటే టఫ్ పర్సన్స్ కూడా బహుత్ అచ్చా కియా आपने గురుజీ से मिलवाया आपने అలా చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో, మీరందరూ చేసిన కృషి అదే అని చెప్పొచ్చు. మన విద్యార్థి జ్ఞాన మహాచక్రం గూడా జరుపుకున్నాం. యెస్. మన జ్ఞాన మహాచక్రంలో కొన్ని రోజులు పూర్తిగా స్టూడెంట్స్ కోసమే కేటాయించారు గదా! 2017, 18 ఆ టైంలో. యెస్. యెస్. చాలా అద్భుతం మేడం. ఇంకా పత్రి సార్‌లో మీకు ఏది బాగా ఇప్పటికి సార్ అనగానే గుర్తొచ్చే ఒక స్వీట్ మెమరీ దట్ ఈస్ పత్రిజీ అనిపించింది ఒక్కటి షేర్ చేసుకోండి. దట్ ఈస్ పత్రిజీ అనిపించిందంటే చాలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇలా కంపాషన్ చూపించడం కానీ, హ్మ్. కేర్ తీసుకోవడం కానీ, అది జనరల్‌గా ఏంటంటే అది మనము గురువు దగ్గర నుంచి నేర్చుకోలేకపోతే మనం హ్మ్. వేరే వాళ్ళకి హ్మ్. ఇందాక మీకు చెప్పినట్టు నేను షిల్లాంగ్‌లో ఉన్నప్పుడు సార్ క్లాసెస్ ఎలా జరిగాయని సార్ అడగొచ్చు. క్లాసెస్ బాగా కండక్ట్ చేశారా? అలా కాకుండా అక్కడ ఫుడ్ ఎలా ఉందని సార్ అడిగారు. ఎందుకంటే అక్కడ ఏం తిన్నా కూడా అక్కడ బయటకొచ్చేసేది. హుహు. టీ తాగినా కూడా అక్కడ కొన్ని అట్మాస్ఫియర్స్ ఉంటాయి కదా! టీ తాగినా అన్నీ బయటకొచ్చేసేవి. చాలా ఇబ్బందిగా ఫేస్ చేసేవాళ్ళము. అలాగే హెల్త్ అప్‌సెట్ అయ్యేది. కానీ క్లాస్ చెప్పాలి. ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలి. ఎన్నో చోట్ల మనం వెళ్ళామంటే మేము ఒక చోటికి షిల్లాంగ్ అలా వెళ్ళామంటే మేము ఒక 15 క్లాసెస్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. హ్మ్. షిల్లాంగ్, గౌహటి ఇలా అంతా. సార్ అప్పుడు అడగొచ్చు కదా! సార్ క్లాసెస్ బా జరిగాయని సార్ కామ్‌గా ఉండొచ్చు. ఫుడ్ ఎలా ఉందని అడిగేవారు. తెలుసు కాబట్టి. అంటే హ్మ్. ఇలా కాదు. చిన్న చిన్నవి కూడా సార్ ఏంటంటే మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా సార్ అది చిన్నదయ్యుండొచ్చు కానీ సార్ అంత కేర్ తీసుకున్నారు. అవును. దానివల్ల మనకేంటంటే మనం గూడా ఇలా ఒక సెన్సిటివిటీ ఏర్పడుతుంది. ఇలా ఊరికే హ్మ్. మనము నెక్స్ట్ వచ్చే వాళ్ళని కానీ మరి ఎవరు మాస్టర్స్‌ని ఎలా ట్రీట్ చేయాలి? ఎంత చక్కగా వాళ్ళని మనం మాట్లాడాలి ఎలా అని సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. హ్మ్. నాకది చాలా హ్యాపీగా సార్ దగ్గర నుంచి నేను చూసిన ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కేరింగ్ కానీ, అంత కంపాషన్ కానీ, సీరియస్‌గా తిట్టినా కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. చాలా ఎందుకంటే మనం అంత ఈజీగా మార్చుకోలేం. మన గురించి మనకు తెలుసు. 10 టైమ్స్ చెప్పినా, 15 టైమ్స్ చెప్పినా ఆ క్వాలిటీ బయటికి రాదు మనకది. ఒకసారి సార్ చాలా 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 సీరియస్‌గా తిట్టారన్నమాట. నేను అనుకున్నా మేము బాగా ఏడ్చేవాళ్ళం సార్ తిడితే. సో, నేను అనుకున్నాను. ఏంటి సార్ ఇంత ఇదిగా తిట్టారు ఏముందక్కడ అసలు అని అక్కడ అలా ఫీల్ అయ్యాను నేను. మళ్ళా కొన్ని ఇయర్స్ గడిచాక నాకనిపించింది.
నిజంగా గురువు అనే అతను అంత గట్టిగా చెప్పకపోతే లోపల అక్కడ కదలదు, అక్కడ ఆ క్వాలిటీ కదలదు, అలాగే ఉండిపోతాం. ఎన్నో ఈ ఇన్కార్నేషన్స్ కూడా నేర్చుకోలేకపోవచ్చు ఆ లెర్నింగ్ అనేది. ఉమ్, టైం వేస్ట్ చేయకోకుండా ఆయన దాని అంత స్ట్రాంగ్ గా అంత గట్టిగా చెప్పడం వల్ల అది మనకి టక్కన మనకు తగులుతుంది మాట. తగిలినప్పుడు మనం చేంజ్ అవ్వాలా అన్న మార్పు అనేది మనకైతే ఫాస్ట్ గా వచ్చేస్తుంది. లేదంటే స్లీపింగ్ మోడ్ లో ఉంటుంది అది. ఎన్ని ఇయర్స్ అయినా ఎన్ని ఏళ్ళు గడిచిపోయినా కూడా తర్వాత నష్టం కూడా మనం మనం చూస్తాం. మనం నేర్చుకోలేనప్పుడు అంత స్ట్రాంగ్ గా అంత గట్టిగా చెప్తే కానీ అది లేవదు, క్వాలిటీ వెళ్ళిపోదు మన దగ్గర నుంచి అని అది నేను సార్ దగ్గర నుంచి మళ్ళీ తెలుసుకోండి. సార్ చెప్పారు కాబట్టి అది చెయ్యాలి అంతే. ఇప్పుడు ఒకసారి చెప్పినా 2 సార్లు చెప్పినా అది మనలో మార్చుకునేది ఉంటేనే సార్ చెప్తారు. బాధపడినా గానీ ఫస్ట్ చెప్పండి మేడం. ఒకసారి మహారాష్ట్రలో కోపర్గావ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఇందాక మీకు హ్మ్. చెప్పాను శ్రీనివాస్ మహారాజు హ్మ్. పత్రిసారు ఇద్దరు కలిపి, ఇద్దరు గురువులు కలిపి చెప్పాలి యాక్చువల్గా క్లాస్ ప్రోగ్రామ్ అది. చాలా పెద్ద ఓకే. ప్రోగ్రామ్. హ్మ్. ఎంతో మంది మీకు తెలుసు కదా, ఎంతో మంది అక్కడ ఈ పత్రిసారి ఇక్కడ ఎట్లా మనకు ఫేమస్, అక్కడ జంగ్లియాస్ మహారాజ్ అంటే మహారాష్ట్ర famous. అవును. ఇలా ఎంత టెన్షన్ పడ్డామంటే ఇట్లా ఇద్దరు గురువులు స్టేజ్ మీద పెట్టి పెద్ద గురువులు పెట్టాలన్నమాట. మాట్లాడుతున్నా నేనేదో పొరపాటు నేనేదో ఒకటి రాంగ్ మాట్లాడేసాను స్టేజ్ ఓకే. మీద. సార్ అక్కడేం అనలేదు సారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ సార్ నన్ను బాగా తిట్టేశారు సార్. ఇంకా మనకి మామూలు యాజ్ యూజువల్. ఎందుకు తిట్టారు బ్లాంక్. చేసాం కదా ప్రోగ్రామ్ అంత చక్కగా చేసాం కదా, ఇంత కష్టపడ్డాం కదా మనము. ఇంకా అని ఆ తర్వాత కొన్ని మళ్ళా ఏమర్థం ఏంటంటే అట్లా చెప్పకపోతే స్టేజ్ మీద ఎన్నో మిస్టేక్స్ చేస్తాము. హ్మ్. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కానీ, ఒక గురువులు ఇద్దరు కలిసినప్పుడు కానీ, ఒక 10 మంది గురువులు కలిసినప్పుడు కానీ, ఎలా మాట్లాడాలని తెలుసుకోలేకపోతే చాలా మిస్టేక్స్ జరుగుతాయి. హ్మ్. సో, కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడ హార్డ్‌గా చెప్పినా, నాకది లెసన్‌గా నేను తీసుకున్న ఆ తర్వాత నేను మళ్ళా ఆ మిస్టేక్ నేను 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 తగ్గించుకుంటూ వెళ్ళిపోయా. హ్మ్. సో, అలా అది అది ఎన్నో అప్పటికి అన్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ అది మనకి ఎప్పటికీ అదే పాఠమైపోతుంది. నిజంగా పత్రి సార్ అలాంటి విషయాలు మనకి అందరికి చాలా అంటే చూసేందుకు వాళ్ళకి వేరేలా కనిపిస్తది పక్కన వాళ్ళకి. అందులో ఉన్న వారికి మాత్రమే ఆ వాస్తవం ఏంటి అన్నది తెలుస్తుంది. ఇంకా మీకు అంత పెద్ద ప్రోగ్రామ్‌లు ఇప్పుడు 100 మంది గురువులున్న ఏకధాటిగా ఒకే కాలంలో చేసేయగలుగుతారు. యెస్. యెస్. ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్‌పీరియన్స్‌తో ఏంటంటే ఎక్కడికెళ్ళినా గూడా మేము హ్మ్. రీసెంట్‌గా అక్కడ యూఎస్ కూడా వెళ్ళాం. హ్మ్. యూఎస్‌కి అవును. హ్మ్. ఆ యూఎస్‌లో కూడా ఏంటంటే చాలా మందిని మేము అంటే మా అట్లాంటా గాని, ఫ్లోరిడా ఇలా హ్మ్. కలిసి ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కరు పత్రి సార్‌తో ఎంత ఇన్‌స్పైర్ అయ్యారు. ఎంత హ్మ్. చక్కటి కాన్సెప్ట్ వాళ్ళెంత మీకు తెలుసు మనకు యూఎస్‌లో టైమ్ అవును. ప్రాబ్లమ్. చాలా. అందరి అందరిని వాళ్ళు కలవడం గాని ఒక చోట, ఆ కాన్సెప్ట్ మిస్ చేయకోకుండా వాళ్ళు చక్కగా దాన్ని పట్టుకొని, అంత చక్కగా అంటే ఇది ఎక్కడికెళ్ళినా గూడా ఏంటంటే, మన సార్ ఎప్పుడో నేర్పించిన విషయాలన్నీ గూడా, నువ్వు ఏ ట్రిప్‌కెళ్ళినా గూడా నువ్వు అక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా మనుషులతో నువ్వు ఎలా మెలగాలి, పబ్లిక్‌లో వెళ్ళినప్పుడు గాని, ఒక మాస్టర్స్‌తో వెళ్ళినప్పుడు ఎలా మెలగాలి అనేది మనకు చక్కగా లెసన్స్ అవన్నీ గూడా. సో, అవును. యూఎస్‌లో గూడా అనిపించింది ఎంతో మంది మాస్టర్స్ ఎంతో మంది ఇలాగే మన మాస్టర్స్ చాలా సార్‌ని ఇన్‌స్పైర్ అయ్యారు సార్. అలాగే మేము దుబాయ్ ట్రిప్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. దుబాయ్‌లో కూడా అదొక సెపరేట్ ఎక్స్‌పీరియన్స్ దుబాయ్‌లో గూడా. హ్మ్. వేరే లాంగ్వేజ్ ఉన్నా కూడా దుబాయ్‌లో మన పత్రి సార్ కాన్సెప్ట్ చెప్తుంటే ఎంత యాంక్సైటీగా విన్నారంటే మేము రీసెంట్‌గా వెళ్ళాం. మేము 1 ఇయర్ బ్యాక్ దుబాయ్ వెళ్ళాము. ట్రిప్ వెళ్ళాం. హ్మ్. అక్కడ మా సారు ఆయన ఫ్రెండ్ ఉన్నారు. అదే స్టూడెంట్ ఉన్నారు. అబ్బాయి నాటి హ్మ్. అని చెప్పేసి ఆయన మొత్తం మాకు అన్ని ప్లేసెస్‌కెళ్ళి మాకు మెడిటేషన్ క్లాసెస్ అబుదాబి అట్లా అన్ని స్టేట్స్‌కెళ్ళాము. హ్మ్. సో, అక్కడ వెళ్ళినప్పుడు ఎంత ఆశ్చర్యమైతుందంటే అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎంత వరల్డ్ వైడ్ వెళ్ళాలా అంటే అది ఎంత ఉండాలి. ఎంత గట్స్ ఉండాలి. కాన్సెప్ట్ పవర్ ఎంతుండాలి. గురువుకి ఎంత ఫియర్‌లెస్‌నెస్ ఉండాలి. అది అంత రీచ్ అయిందంటే ఒక దుబాయ్ కాదు, ఒక యూఎస్ కాదు. వరల్డ్ అంతా రీచ్ అయింది. అవును. సో, మనకెంత ఇన్‌స్పైరింగ్ ఉంటుంది మనకు చెప్పండి. మనం ఎవరికైనా అవును. చెప్పాలంటే అదే గురువు మనకి ఫియర్‌లెస్‌నెస్ నేర్పించకపోతే ఏది చెప్పాలన్నా శాకాహారం వెజిటేరియన్ గురించి చెప్పాలన్నా, ఒక పిరమిడ్స్ గురించి చెప్పాలన్నా చాలా మంది పిరమిడ్స్ గురించి కూడా కామెంట్ చేస్తుంటారు. హ్మ్. అదొక మమ్మీ ప్రిజర్వేషన్ అట్లా ఏదో చెప్తుంటారు. ఇప్పుడు గురువు ఏదైనా చెప్తుండొచ్చు. కానీ మనం ఎంత ధైర్యంగా చెప్తాం. పిరమిడ్ పెట్టుకోండి. పిరమిడ్ బిల్డ్ చేసుకోండి. చక్కగా దాన్ని కూర్చుంటే మెడిటేషన్ ఎనర్జీ వస్తుంది మనకి. అంత ధైర్యంగా చెప్తున్నాము అంటే ఆయన గురువు మనకి అంత ధైర్యంగా ఏదైతే అది అవ్వని సార్ అంటారు కదా! నన్ను చంపేయండి. నన్ను చంపినా పర్లేదు అంటారు కదా సారు. అవును. అంత అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి, ఆ స్థితికి వెళ్ళిపోయారు కాబట్టి సారు, అంత డేరింగ్‌గా చెప్పారు కాబట్టి, ఇప్పుడు కూడా మనం సారు ఇంత మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సరే మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అంత హ్మ్. గట్స్‌గా చెప్పగలుగుతున్నాం.
వింటే వినండి లేకుంటే పోండి అన్నట్టుగా అది ఎలా వస్తుంది? గురువు నుంచి శిష్యుడికి వస్తుంది. గురువు బావుంటే శిష్యులు బావుంటారు. సో, ఇలా ఇంకా అందుకే దట్ ఈస్ పత్రిజీ అంటారు. యెస్. అందులో మనకి అన్ని చోట్ల ఆ గురువు తర్వాత వచ్చే ఆ 3 ప్లేస్‌లో, 4 ప్లేస్‌లో ఫస్ట్ 1, 2, 3 ఇట్లా ఉంటారు. మనకి ప్రతి ఒక్కరు సార్ తర్వాత అన్నది లేదు. అందరిని చెప్పమంటారు. అన్నీ షేర్ చేసుకోమంటారు. ఆ ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల కూడా ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్‌లో ప్రచారం చేసినా, అటు నార్త్ ఇండియాకెళ్ళినా, ఇటు సౌత్‌లో ఉన్నా అన్నీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక్కర్లు అని లేదు. నిజంగా ఇది పత్రిజీ మాత్రమే చేయగలరేమో అని అనిపించడానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వెక్కడికైనా వెళ్ళు, అక్కడి హ్మ్. నుంచి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం చూడు, ఆయన దగ్గర నుంచి ఆయన గట్టిగా చెప్పడం కావచ్చు, హ్మ్. ఆయనతో తిరిగినప్పుడు నేర్చుకున్న అవి మనము ఆయన గమనించినప్పుడు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత ఉపయోగపడుతున్నాయంటే, నువ్వు ఎక్కడ వరల్డ్‌లో ఎక్కడికైనా వెళ్ళు నువ్వు. ఏ ప్లేస్‌కైనా వెళ్ళు నువ్వు. అవును. చక్కగా ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే, ఒక గురువుతోనే అది సాధ్యమది. గురువు ద్వారానే మనం నేర్చుకుంటాం. అదర్‌వైస్ మనం చాలా ఏం చెప్తున్నామో, ఏం చేస్తున్నామో, ఒక్కోసారి భయమేస్తుంది, చెప్పలేకపోవచ్చు. ఇలా ఎన్నో ఉంటాయి. అవును. అందరిని అలా నిలబెట్టేసారాయన. అందరిని కాళ్ళ మీద నిలబెట్టేసారు. నీకు నువ్వే గురువు. అది ఎంత హ్మ్. ధైర్యం కావాలండి. మామూలుగా అయితే భయముంటుంది. గురువుకి శిష్యులంతా వదిలేసి ఎళ్ళిపోతారేమో అన్న భయం. అవును. అవును. ఆయన మామూలుగా ఏం చేస్తుంటారు డిపెండెన్సీ పెడుతుంటారు. మా హ్మ్. గురువు, గురువు అని చెప్పేసేసి ఆయన కాళ్ళ మీద మొక్కుతుంటారు. ఈయన అలా గాదు. నా కాళ్ళ మీద మొక్కనే మొక్కద్దండి. మీకు మీరే గురువులు. మీ శ్వాసే మీకు గురువు. అంత ధైర్యం చెప్పాలా? అంత చెప్పాలని ఇంత గట్స్ ఉండాలని. అంటే హ్మ్. ఉండేవాళ్ళు ఉంటారు. పోయేవాళ్ళు పోతారు. హ్మ్. అవును. అంత ధైర్యంగా ఆయన చెప్పగలిగారు. ఫైనల్‌గా మేడం ఇప్పుడు మీరు 'సైలెంట్ వ్యాలీ' మేడం మీ వాయిస్ నాకు వినిపించలేదు. ఆ 'సైలెంట్ వ్యాలీ' ఇప్పుడు అది మొదలు పెడుతున్నారు కదా! అది సార్ ప్రేరణతో చేస్తున్నారండి? దాని గురించి. యాక్చువల్‌గా 2018లో మా సార్ ఉమామహేష్ సార్ వెళ్లి అడిగారు. పత్రి హ్మ్. సార్‌ని అడిగారు. ఇలా పీడబ్ల్యూఎఫ్ పెట్టాలనుకుంటుంది జెప్సన. హ్మ్. ప్రకృతి విజ్ఞాన ఫౌండేషన్. అంటే హ్మ్. అందరూ హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంగా ఉండాలి. హ్మ్. అని ఉద్దేశం. సో, సార్ దానికి ఏమి అనలేదు. చాలా హ్యాపీగా సారు నువ్వు స్టార్ట్ చేసేసేయి అని జెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సార్ విష్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి హైదరాబాద్‌లో సత్సాయి నిగమంలో మనము పెద్ద ప్రోగ్రామ్ పెట్టి మీకందరికీ తెలుసు 'థింక్ డిఫరెంట్‌లీ' బుక్. అవును. భిన్నంగా ఆలోచించు పత్రి సార్‌ని అక్కడ సత్సాయి నిగమంలో సార్‌ని పిలిచి, ఇంకా ఎంతో మంది మాస్టర్స్ పిలిచి చాలా మంది అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సార్ పత్రి చేతుల మీదుగా 'థింక్ డిఫరెంట్‌లీ' బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అదే విధంగా మనది కర్తాల్ ధ్యానమయజ్ఞంలో కూడా మళ్ళా పత్రి మేడం చేతుల మీదుగా మళ్ళీ అది బుక్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. అవును. సో, ఇప్పుడు ఆ పీడబ్ల్యూఎఫ్ సారు చెప్పడము హ్యాపీగా నువ్వు సార్ ఇప్పుడు చేస్తున్నారు మా సార్ ఆల్రెడీ. ఎన్నో క్లాసెస్ హ్మ్. మీ అందరికీ తెలుసు. చాలా వర్క్ తీసుకుంటున్నారు. అవును. క్లాసెస్ చేస్తున్నారు. చాలా మంది ఆ థింక్ డిఫరెంట్ బుక్ చదవడం కానీ, దాన్ని మళ్ళా ఇంప్లిమెంట్ చేయడం లైఫ్‌లో. మళ్ళా హ్మ్. వాళ్ళు మళ్ళీ చాలా మంది మాస్టర్స్‌తో ఉన్నారు. పీడబ్ల్యూఎఫ్ మాస్టర్స్. అందరికి మళ్ళీ వెళ్లి చెప్పడము. అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఒక విషయమైనా సరే ఇంప్లిమెంట్ చేయాలి. హ్మ్. ఇంప్లిమెంట్ చేసి చెప్తే డిఫరెంట్‌గా ఉంటుంది. మనకి పత్రి యెస్. సార్ ఇప్పుడు అన్నీ ఏంటి జర్నీ ట్రావెల్ చేసి చూపిచ్చారు సారు. అప్పట్లో ఆహ్, ఎలా ఉండేదండి అన్నీ సార్ చేసి చూపిచ్చారు. అంటే ఇంప్లిమెంటేషన్ అంటారు దాన్ని. ఇంప్లిమెంటేట్ చేసి చూపిస్తే చాలా బావుంటుంది. సో, ఇది ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే చక్కగా అందరూ బాగా చదవాలి, బుక్ చదవాలి, బుక్ వాళ్ళ జీవితంలో తీసుకురావాలి అనే మెయిన్ ఉద్దేశ్యంతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అన్నమాట. మీకందరికీ తెలుసు సార్ ఇవన్నీ వర్క్‌షాప్స్ చేస్తున్నారు. వెళ్తుంది. యెస్ మ్యామ్. థాంక్ యూ మేడం. చక్కగా మీ జర్నీలో సార్‌తో దట్ ఈస్ పత్రిజీ అనిపించినియి. చాలా కుదించి ఆ ముఖ్యమైనవి మాతో పంచుకున్నారని అనుకుంటున్నాము. థాంక్ యూ. మీరు మీ 'సైలెంట్ వ్యాలీ' త్వరలో పూర్తయి మనందరం మళ్ళా అక్కడ కలవాలి. మాస్టర్స్ మరి చూస్తున్నారు కదండీ! మేడం ఇప్పటి వరకు చెప్పిన అనుభవాలు 30 సంవత్సరాలు పైగా సార్‌తో తమ జర్నీలో, ఈ ధ్యాన ప్రచారంలో, ప్రయాణంలో ఎన్నో అనుభవాలు. మరి వారు పొందినవి మనలాంటి వారికి ఇప్పుడు ఈ తరంలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి పత్రిజీ గురించి విషయాలు తెలియజేయటంలో వారికి అనిపించినవి మనతో పంచుకున్నారు. మరి మనందరం స్ఫూర్తి తీసుకొని ఏ విషయాన్నైనా ఒక్క విషయాన్ని పట్టుకున్నా చాలు మనం స్ఫూర్తిని తీసుకోవటానికి. మరి మన ప్రయాణం కూడా చక్కగా ఆ ఆనందమయ జీవితాన్ని చక్కగా మరి జీవిద్దాం. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్‌లలో భాగంగా మనం ఏదైతే చేయగలమో దాన్ని చేస్తూ అందరం కలిసి మన గురువు, మన పత్రిజీకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మరి మరొక ఎపిసోడ్‌లో మరొక మాస్టర్‌తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.